ఇక మొత్తం మీద అమెరికాలో పార్టీ పెడతా అని చెప్పిండు ఎలన్ మస్క్. పార్టీ పెడతా అని చెప్పేసి నిన్న ప్రకటించిండు. ఎందుకనంటే అక్కడ వన్ బ్యూటిఫుల్ బిల్కి సంబంధించి ఒకవేళ అది అమలైతే, ఒకవేళ అది చట్టరూపంలో తీసుకొస్తే 100% నేను పార్టీని ప్రకటిస్తా అని చెప్పిండు ఎలన్ మస్క్. అక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి, తర్వాత ఇక్కడ స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్కి మధ్య ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తూ ఉంది. అయితే మొదటి నుంచి అంటే ఫస్ట్ అసలు యాక్చువల్గా అమెరికా అధ్యక్షుడు కావడానికి డొనాల్డ్ ట్రంప్కు సహకరించినటువంటి ఎలన్ మస్క్ ఆ తర్వాత ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతోటి మొత్తం కూడా విభేదించి ఇది కరెక్ట్ కాదు, నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నావు అని చెప్పేసి చెప్పినప్పటికీ ఆయన వినడం లేదు. మొత్తం కూడా ఆగమాగం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎలన్ మస్క్ నిన్న అమెరికా పార్టీ అనేటువంటి కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించిండు. అయితే నిజంగా మరి అమెరికాలో ఏం జరుగుతుంది, అమెరికాలో ఎన్ని పార్టీలు ఉంటాయి అనుకున్నప్పుడు అమెరికాలో 2 పార్టీలు మాత్రమే ఉంటాయి. మన దగ్గర ఇక్కడ వేలాల్లో ఉంటాయి పార్టీలు, రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పార్టీలు, తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్టీలు, జాతీయ పార్టీలు, ఇట్లా అని చెప్పేసి రకరకాల పార్టీలు మన దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంటే అంతా నడుస్తుంది. కానీ అమెరికాలో ఉండేటువంటి పార్టీలు మాత్రం 2 మాత్రమే. ఏంటిది? ఒకటి డెమోక్రాట్లు, తర్వాత 2 పార్టీలు మాత్రమే అక్కడ అమెరికాలో ఉంటాయి, రిపబ్లికన్లు, తర్వాత డెమోక్రాట్లు. ఈ 2 పార్టీలు మాత్రమే అక్కడ ఉండేవి. అయితే ఇప్పుడు ఎలన్ మస్క్ అంటా ఉన్నాడు మొత్తం కూడా ఈ 2 పార్టీలు అమెరికాను మొత్తం నాశనం చేస్తూ ఉన్నాయి, ప్రజాస్వామ్యాన్ని లేకుండా చేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి, ప్రజాస్వామ్యాన్ని తీసుకురావడానికి, ప్రజలకు మంచి జరగడానికి, ప్రజలకు స్వేచ్ఛావాయువులతో ఉండడానికి నేను కొత్త పార్టీ పెడతా, అది అమెరికా పార్టీ అని చెప్పేసి ఎలన్ మస్క్ ప్రకటించాడు. అంటే అక్కడ అసలు యాక్చువల్గా 2 పార్టీల సిద్ధాంతం అంటే 2 పార్టీలు మాత్రమే అక్కడ ఉంటాయి. అసలు యాక్చువల్గా మిగతా అంటే వేరే పార్టీలు రకరకాలుగా 100 పార్టీలు, 10 పార్టీలు, 20 పార్టీలు ఇట్లేం ఉండవు లెక్క. అయితే ఇప్పుడు ఈయన ఎలన్ మస్క్ ప్రకటించడంతో మరి 3వ పార్టీ రంగంలోకి దిగుతూ ఉంది. చూడాలి మరి ఇట్లా ఏం జరుగుతుందో ఏం కథ అనే విషయం పైన చూడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అమెరికా అంటే మొత్తం కూడా ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషిస్తుందనేటువంటి ఒక భావనలో ఉన్నది ప్రపంచం మొత్తం కూడా. ఎందుకంటే వాళ్ళు తయారు చేసినటువంటి అయితే మిస్సైళ్ళు, లేకపోతే బాంబులు, కార్ఖానా అవి అమ్ముకోవాలనుకున్నప్పుడల్లా ఓ 2 దేశాలకు మధ్య తాకలాట పెడతాడు అమెరికా అధ్యక్షుడు. ఈ ట్రంప్ పెట్టేసి తర్వాత ఏం చేస్తాడు, ఆ 2 దేశాలకు ఇద్దరికీ బాంబులు అవన్నీ కూడా మిస్సైళ్ళు, బాంబులు, తర్వాత విమానాలు, యుద్ధ విమానాలు ఇవన్నీ కూడా సరఫరా చేస్తారు. సరఫరా చేసి వాళ్ళు ఆదాయం తీసుకుంటారు. ఆదాయం తీసుకుని 2 దేశాలకు తాకలాట పెట్టేసి కూర్చుంటారు. మళ్ళీ తర్వాత నేనే ఆపుతా అని చెప్పేసి మళ్ళీ వస్తుంటాడు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్టుగా విదేశాలపైన సుంకాలు వేస్తే ఆ సుంకాలు అక్కడ అమెరికన్లపైన పడతా ఉన్నాయి. కాబట్టి అమెరికా ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇక్కడ టెస్లా అధినేత ఎలన్ మస్క్ చెప్పినటువంటి మాట. మొత్తం మీద ఎలన్ మస్క్ పార్టీ పెడతానని ప్రకటించిండు. అదొకటి పక్కకు పెడితే, మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్రిక్స్ దేశాల సదస్సులో పాల్గొన్న తర్వాత దక్షిణ అర్ధగోళానికి అంటే దక్షిణార్ధగోళం, ఉత్తరార్ధగోళం అంటే భూగోళం ఉంటుంది కదా, భూగోళానికి దక్షిణార్ధగోళం, తర్వాత ఉత్తరార్ధగోళం అని చెప్పేసి పైన అంతా కూడా అట్లుంటుంది, తర్వాత కింద అంతే దక్షిణార్ధగోళం ఉంటుంది అని చెప్పేసి. అయితే దక్షిణార్ధగోళానికి అన్యాయం జరుగుతూ ఉంది ఐక్యరాజ్య సమితిలో. ఐక్యరాజ్య సమితిలో కనీసం ఈ దక్షిణార్ధగోళానికి సంబంధించినటువంటి దేశాలకు కనీసం వీళ్ళు పట్టించుకోవట్లేదు. తర్వాత వీళ్ళని కనీసం సరైనటువంటి ప్రాధాన్యత లభించట్లేదు అని చెప్పేసి ఒక ఆరోపణ చేసిండ్రు నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్రిక్స్ దేశాల సదస్సులో. అయితే ఇక్కడ మరి ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం ఉన్నప్పుడు దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి చాలామంది ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మొత్తం కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. అంటే ఫండ్స్ కేటాయింపులు ఏవైతే నిధుల కేటాయింపు ఏదైతే ఉంటుందో ఆ నిధుల కేటాయింపులో ఉత్తర భారతదేశానికి ఎక్కువ కేటాయిస్తూ ఉన్నారు, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు తక్కువ ఖర్చు చేస్తూ ఉన్నారు అనేటువంటి ఆరోపణ కూడా ఉన్నది. ఆ విషయాన్ని కూడా ప్రధానమంత్రి గారు ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనం ప్రపంచం గురించి మాట్లాడుతున్నాం, భూగోళం గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఆ భూగోళం గురించి మాట్లాడేటప్పుడు దక్షిణార్ధగోళానికి అన్యాయం జరుగుతూ ఉంది, ఇక్కడ ఉత్తరార్ధగోళం వాళ్ళే మొత్తం కూడా అధికారం చెలాయిస్తూ ఉన్నారు ఇక్కడ ఐక్యరాజ్య సమితిలో అని చెప్తా ఉన్నారు. అయితే ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం కలిగినటువంటి దేశాలు ఒక 5 ఉంటాయి. వీళ్ళకు వీటో అధికారం ఉంటుంది. వీటో అధికారం అంటే ఏదైనా ఒకవేళ బిల్లు ప్రవేశపెట్టి ఏ దేశమైనా ఆంక్షలు విధించాలనుకున్నా, లేకపోతే ఏదైనా చేయాలనుకున్నా, ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నా కానీ ఏదైనా ఒక దేశం వ్యతిరేకిస్తే ఇవన్నీ కూడా ఆగిపోతాయి అనమాట. అట్లా వీటో అధికారం ఒక 5 దేశాలకు ఉంటుంది. ఆ 5 దేశాలు ఏంటి అంటే
అమెరికా, బ్రిటన్, చైనా, రష్యా, ఫ్రాన్స్. ఈ 5 దేశాలు. ఈ 5 దేశాలు శాశ్వత సభ్యులుగా ఉంటారు వీళ్ళు. తర్వాత వాళ్ళకు వీటో అధికారం ఉంటుంది. అయితే భారతదేశానికి కూడా వీటో అధికారం ఇవ్వాలి, భారతదేశాన్ని కూడా శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి అని చెప్పేసి రష్యా ప్రతిపాదనలు పెట్టింది. తర్వాత భారతదేశం కూడా చాలా అంటే మన ఇండియా కూడా చాలా కాలం నుంచి ఆ విషయంలో ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే ఐక్యరాజ్య సమితిలో వాళ్ళు మాత్రం రానివ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ పక్కోడు ఉన్నాడుగా చైనోడు, ఏదైనా చైనా అంటాడు వీడు. చైనా అని చెప్పేసి భారత్కు ఒకవేళ భారత్కు శాశ్వత సభ్యత్వం ఇచ్చి వీటో అధికారం ఇస్తే మాకు పక్కకు ఉన్నటువంటి దేశం కాబట్టి ప్రమాదం ఉంటుందని చెప్పేసి వాడు భావించి మొత్తం కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. మొత్తం మీద అసలు యాక్చువల్గా భారత్కు సరైనటువంటి ప్రాధాన్యత కల్పించట్లేదు. తర్వాత ఇక్కడ దక్షిణార్ధగోళంలో ఉన్నటువంటి దేశాలకు మొత్తం కూడా అన్యాయం చేస్తూ ఉన్నారనేటువంటి మాటను నిన్న బ్రిక్స్ దేశాల సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పిండు. అంటే దీని ద్వారా మొత్తం మీద ఒక వివక్షకు గురవుతూ ఉంది. ఒక భూగోళం ఉంటే ఆ భూగోళంలో సగభాగం దక్షిణార్ధగోళం మొత్తం కూడా వివక్షకు గురవుతూ ఉంది. కాబట్టి దీన్ని నివారించాలంటే మొత్తం కూడా అన్ని దేశాలన్నీ కూడా ఒకటి కావాలి. తర్వాత ఐక్యరాజ్య సమితిలో కూడా సరైనటువంటి ప్రాధాన్యం దక్కాలనేటువంటిది ప్రధానమంత్రి యొక్క ఉద్దేశం. 100% అది జరగాల్సిందే. ఆయన చెప్పినటువంటి మాట 1000% దాన్ని సమర్థించాల్సిందే. కాకపోతే ఏంటంటే దేశంలో కూడా ఈ విషయం చూసుకుంటే బాగుంటుంది అనేటువంటిది కొంతమంది అభిప్రాయం. కాబట్టి ఇక్కడ ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఐక్యరాజ్య సమితిలో సరైనటువంటి ప్రాధాన్యం లభించడం కానీ, తర్వాత ఇక్కడ వీటో అధికారం ఉండడం కానీ, శాశ్వత సభ్య దేశంగా ఇక్కడ భారత్కు అవకాశం కల్పించడం కానీ, ఇవన్నీ కూడా 100% చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి. చాలా దేశాలు కూడా ఈ విషయం పైన ఒక ఏకాభిప్రాయానికి వస్తున్నాయి. అంటే ఒక రకంగా భారత్ అన్ని రకాలుగా అంటే ఇక్కడ జనాభా పరంగా చూసుకున్నా కానీ, శాస్త్ర సాంకేతిక పరంగా చూసుకున్నా కానీ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగా ఉన్నది కాబట్టి, ఒక పెద్ద దేశంగా ఉన్నది కాబట్టి 100% ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన కొన్ని దేశాలు ప్రవేశపెడుతున్నప్పటికీ ఇక్కడ చైనా లాంటి వాళ్ళు మొత్తం అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ అట్లా జరుగుతూ ఉంది. ఇక రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటే రాష్ట్రంలో 100% మహిళలకు మంచి జరగాలి, మహిళా సాధికారత దిశగా రాష్ట్రం అడుగులు వేయాలి. ఎందుకంటే స్త్రీలు అంటే ఇక్కడ మహిళా సాధికారత సాధించినప్పుడు 100% అభివృద్ధి జరుగుతున్నటువంటిది ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట. దానికి సంబంధించి మేము 0% వడ్డీతోటి కానీ లేకపోతే ఇట్లా రుణాలు ఇస్తాం, తర్వాత రకరకాలుగా వాళ్ళని అంటే అభివృద్ధి చెందే విధంగా చూస్తామని చెప్తా ఉన్నారు. ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకోవాల్సింది. ఇక్కడ బనకచెర్ల కానీ, ఇక్కడ శ్రీశైలం ప్రాజెక్టు నిండడం కానీ, ఇటు గోదావరి ఎండడం కానీ, ఈ రకరకాల చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం. ముందుగా మన దృష్టిలో ముందుగా ఈనాడు దినపత్రికను చూద్దాం. ఇక స్టెల్త్ విమానాలు దొరికిపోతాయంట. స్టెల్త్ విమానాలు కూడా దొరికిపోతాయి. ఎందుకంటే మన ఒకవేళ భారతదేశం మీద ఎవడైనా దాడి చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే దాన్ని ముందుగా పసిగట్టి దాన్ని అడ్డుకునేటువంటి ఒక వ్యవస్థను కూడా మనము ఏర్పాటు చేసుకున్నాం. అది స్టెల్త్ విమానాలు దన్మని దూసుకొచ్చేటువంటి విమానాలను కూడా కట్టడి చేసి ఆపుతాయంట. దానికి సంబంధించి ఒక వార్త కనిపిస్తూ ఉంది ఈనాడు దినపత్రికలో. రక్షణ పరిజ్ఞానంలో భారత్ కీలక మైలురాయిని సాధించింది. శత్రువుల గగనతల దాడి యత్నాలను మరింత ముందుగా విస్పష్టంగా పసిగట్టేందుకు కీలక టెక్నాలజీని సమకూర్చుకుంది. తొలిసారిగా ఫోటానిక్ రాడార్ను రూపొందించింది. తద్వారా అతి కొద్ది దేశాల సరసన భారత్ చేరింది. రాడార్లను ఏమార్చే స్టెల్త్ యుద్ధ విమానాలను ఇది ఇట్టే పసిగడుతుంది. శత్రువుల ఎలక్ట్రానిక్ జామింగ్ తంత్రాలకు ఇది లొంగదు. బెంగళూరులో డిఆర్డిఓకు సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిమెంట్ ల్యాబ్ దీన్ని అభివృద్ధి చేసిందంట. మొత్తం మీద స్టెల్త్ విమానాలను కూడా మొత్తం కూడా ఈజీగా దొరికేటట్టుగా చేస్తుందంట. ఇది తయారైపోయింది. ఇక్కడ బెంగళూరులో తయారు చేసినట్టు డిఆర్డిఓ, మన దగ్గర కూడా ఉంది, హైదరాబాద్లో కూడా డిఆర్డిఓ ఉంది. అయితే దీనికి సంబంధించి అక్కడ తయారు చేసిండ్రంట. అది బాగా పనిచేస్తుంది. తర్వాత శత్రు దేశాలని అంటే పంపించేటువంటి యుద్ధ విమానాలు ఏవైతే ఉంటే వాటిని అడ్డుకుంటుంది అని చెప్పేసి ఒక కథనం కనిపిస్తూ ఉంది. సాంప్రదాయానికి భిన్నం. ప్రస్తుతం ఉపయోగిస్తున్న సైనిక్ రాడార్ వ్యవస్థను 1940లో అభివృద్ధి చేశారు. ఇవి రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాల సాయంతో నింగిలోకి కక్షలను గుర్తించడంతో పాటు ఎంత దూరంలో ఉన్నాయి, ఎంత వేగంతో పయనిస్తున్నాయి వంటి వివరాలను సేకరిస్తాయి. వీటితో తక్కువ వేగంతో ఎగిరే యుద్ధ విమానాలు, డ్రోన్లు, రాడార్లను ఏమార్చే స్టెల్త్ పైలట్ జెట్లను గుర్తించడం కష్టం. ఈ ఇబ్బందులను అధిగమించడానికి ఫోటానిక్ రాడార్ పరిజ్ఞానం తెరపైకి వచ్చింది. ఇది ఎఫ్ఆర్ తరంగాలకు బదులు ఫోటానిక్స్ను ఉపయోగిస్తుంది. అంటే కాంతి తరంగాలన్నమాట. అయితే ఇది ప్రధానంగా
కాంతిని రాడార్ తరంగాలుగా మారుస్తుంది. ఈ వ్యవస్థలో ప్రధానంగా లేజర్లు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయంట. మొత్తం మీద స్టెల్త్ విమానాలు కూడా దొరికిపోతాయంట. కింద నుంచి వచ్చేసి మొత్తం దాడి చేసి విధ్వంసాన్ని సృష్టించేటువంటి శత్రు దేశాలకు సంబంధించినటువంటి విమానాలను ఈజీగా గుర్తుపట్టి వాటిని ఖతం చేసేటువంటి కార్యక్రమం ఉందంట. కాబట్టి ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. భద్రతా మండలిని సంస్కరించాల్సిందే. ఎక్కడ ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి భద్రతా మండలిని సంస్కరించాలి. ఎందుకంటే రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు అసలు యాక్చువల్గా ఈ యుద్ధాన్ని ఆపకపోవడానికి కారణం ఏంటంటే యుద్ధాన్ని ఆపలేకపోతున్నారు చాలాసార్లు కూడా. ఎందుకు ఆపలేకపోతున్నారు అంటే ఇక్కడ ఐక్యరాజ్య సమితికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి సైన్యం కానీ ప్రత్యేకమైనటువంటి బాంబులు కానీ ఆయా దేశాలు రెండు దేశాలు కొట్టుకుంటుంటే ఆ రెండు దేశాలను ఒక దేశాన్ని నిలువరించడానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కానీ లేవు. కేవలం మాటలు బీటలు చేసేసి ఇట్లా చేస్తే అది కాదు కదా లెక్క. కాబట్టి కావాల్సినంత బలమైనటువంటి సైన్యం కానీ బలమైనటువంటి వ్యవస్థ కానీ అక్కడ లేకపోవడం వల్ల రెండు దేశాల మధ్య జరిగేటువంటి యుద్ధాలని ఆపలేకపోతుంది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ భారత్ పాక్కి సంబంధించినటువంటి యుద్ధానికి సంబంధించి మేము అంటే భారతీయులము ఏది ఉగ్రవాదాన్ని తుదముట్టించాలని చెప్పేసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి దేశం మాత్రం పాకిస్తాన్ అని చెప్పేసి నిన్న ప్రధాని నరేంద్ర మోడీ అన్నాడు. దానికి సంబంధించి భద్రతా మండలిని 100% సంస్కరించాలి అని చెప్తా ఉన్నారు. అంతర్జాతీయ సంస్థల ద్వంద్వ ప్రమాణాలతో దక్షిణార్ధ గోళానికి అన్యాయం జరుగుతుంది. ఆ దేశాల సవాళ్లకు విధాన రూపకల్పనలో ప్రాధాన్యం ఇవ్వాలి. బ్రిక్స్ వేదికగా ప్రధాని మోడీ పిలుపు. ఇక బ్రెజిల్లో ప్రారంభమైన శిఖరాగ్ర సదస్సు హాజరు కాని చైనా, రష్యా, ఇరాన్, ఈజిప్ట్ అధ్యక్షులట. వీళ్ళు హాజరైతలేడు. వీడే కొత్త పెడదామని చూస్తున్నాడు ఈ చైనోడు. పహల్గామ్ దాడిని ఖండిస్తూ రియో ప్రకటన. అభివృద్ధి, వనరుల పంపిణీ, భద్రత సహా అన్నింటా ద్వంద్వ ప్రమాణాలకు దక్షిణార్ధగోళం అంటే గ్లోబల్ సౌత్ బాధితురాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వంటి కీలక సంస్థలను ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా సత్వరం సంస్కరించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. అయితే బ్రెజిల్లోని రియో డి జెనిరో నగరం వేదికగా ఆదివారం ప్రారంభమైనటువంటి బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొన్నాడు. మొత్తం మీద దక్షిణార్ధగోళానికి అన్యాయం జరుగుతూ ఉందంటూ భారతదేశంలో కూడా ఉత్తర భారతదేశం మంచిగా ఉన్నది, దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతున్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. దీని మీద కూడా చూడండి ఒకసారి. ఇక బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో బ్రెజిల్లో ఆ దేశ అధ్యక్షుడు లూలా డిసాల్వా ప్రధాని మోడీ ఆత్మీయ పలకరింపు అని చెప్పేసి అక్కడ చిత్రాన్ని చూసుకోవచ్చు. ఇక దెబ్బకు దెబ్బ ఇంగ్లాండ్తో రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 58 ఏళ్ల తర్వాత జరిగిందంట. ఆడ మ్యాచ్ జరిగితే ఎప్పుడు కూడా గెలవాలంట 50 ఏళ్ళ నుంచి. అయితే ఇప్పుడు గెలిచింది. అక్కడ 5 టెస్టుల సిరీస్ తొలి మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో ఎదురైన ఓటమికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. రెండో మ్యాచ్లో చివరి రోజు ఆకాశ్ దీప్ 6 వికెట్లు తీసి 99 రన్లు ఇచ్చిండు. అద్భుతంగా బౌలింగ్ చేయడంతో 336 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టును చిత్తు చేసింది. భారత్ విజయంతో సిరీస్ 1-1తో సమమైంది. గతంలో ఇంతకుముందు ఇంగ్లాండ్ గెలిచింది, ఇప్పుడు భారత్ గెలిచింది. ఈ 5 మ్యాచ్లలో 3 మ్యాచ్లు ఎవరు గెలిస్తే వాళ్ళు విన్నర్ అన్నట్టు. కన్నెపల్లి మోటార్లు ఎందుకు ప్రారంభించరు అంటున్నాడు ఈయన. కన్నెపల్లి మోటార్లు ఎందుకు ప్రారంభించరు అంటున్నాడు వారు హరీష్ రావు. అక్కడ కనీస స్థాయి కంటే 2.5 మీటర్లు ఎక్కువ ఎత్తులో నీళ్లున్నాయి. ప్రభుత్వ ఉదాసీనంగా ఉంటే కేసీఆర్ నాయకత్వంలో 1,00,000 మంది రైతులతో అక్కడికి కదులుతాం, బాగానే కదులుతాం, కానీ మేము పోతే ఎప్పుడు రానియకపోతే తీర్మానం వలన ఏం చేసిండ్రు అప్పుడు ఒక్కసారి ఇక్కడ ఏది కాళేశ్వరం ప్రాజెక్టు చూసి వస్తాం, మేము అక్కడ కాళేశ్వరం టెంపుల్కి పోయేసి వస్తామని చెప్పేసి అంటే మాదేవపురం కాడ అడ్డుకుంటారు. పోలీసులను పెడితే బందోబస్తు పెడితే కథలు చేస్తారు. మీరు వేరే దేశాలలో టూరిస్టులను తీసుకొచ్చేసేమో వేరే రాష్ట్రాల నుంచి టూరిస్టులను తీసుకొచ్చి బస్సులు పెట్టి మేము అద్భుతం చేసినాం, సూపర్ డూపర్ అని చెప్పేసి చూపించడానికి తీసుకొస్తారు. మరి ఇక్కడ ప్రతిపక్ష నాయకులు ఎవరన్నా పోతే లేకపోతే తీర్మానం లాంటి నాయకులు పోతే అక్కడ అడ్డుకుంటారు. అప్పుడేమో మీకు న్యాయం ఉంటుంది, ఇప్పుడేమో మీకు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ప్రభుత్వానికి ఒక న్యాయం ఉంటుంది అన్నమాట లెక్క. తర్వాత నిజంగా ఇప్పుడు కన్నెపల్లిని మోటార్లు ఎందుకు పెడతలేరని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు కూలగొట్టినప్పుడు దాని గురించి మాట్లాడు. అక్కడ కనీస స్థాయి కంటే 2.5 మీటర్లు ఎక్కువ స్థాయిలో నీళ్ళు ఉన్నాయని చెప్పేసి అంటున్నాడు. 1,00,000 మంది రైతులతో కదులుతా అని చెప్పేసి అక్కడికి కదులుతాం. సర్కార్కు మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరికనట. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద కనీస నీరు తీసుకునేటువంటి స్థాయి అంటే మినిమం డ్రాడౌన్ లెవెల్ కంటే 2.5 మీటర్లు ఎక్కువ ఎత్తులో నీళ్లున్నా
మోటార్లను ఎందుకు ఆన్ చేయడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మేడిగడ్డ మరమ్మతులతో సంబంధం లేకుండా కన్నెపల్లి నుంచి నీళ్లు తీసుకోవడానికి అవకాశాలున్నాయన్నారు. అయితే ఓవైపు సాగునీటి కోసం రైతాంగం అల్లాడుతుంటే ప్రభుత్వం ఉదాసీనంగా ఉండడం తగదని హితవు పలికారు. రైతులను ఆదుకోవడానికి తక్షణమే పంప్ హౌస్ మోటార్లను ప్రభుత్వం ప్రారంభిస్తుందా లేదా రైతుల ఉద్యమంగా వెళ్ళి ఆన్ చేయాలని చెప్పేసి నిలదీసినట. మంచిగా నిలదీస్తున్నావు నువ్వు. పోయి ఆడ వండుకో, ఒకవేళ అడ్డం వండుకో, ఏది అది ఉంటుంది కదా, కుంగిపోయింది కదా, కుంగిపోయి అక్కడ పగుళ్ళు వచ్చినాయి కదా, పగుళ్ళల్లో అడ్డం పండుకుంటే నీళ్ళు ఆపితే అట్లా అప్పుడు ఆన్ చేయొచ్చేమో చూస్తారు. మరి మొత్తం నాశనం చేసి భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి భారీగా వెనకేసుకొని మొత్తం ఖతం చేసేసి తెలంగాణ నాగం చేసి ఇప్పుడు మళ్ళా మేము అద్భుతం అన్నట్టుగా మాట్లాడుతున్నాం. మళ్ళా ఎప్పుడు ఆన్ చేయాలో మాకు తెలుసు. ప్రాజెక్ట్ లిఫ్ట్లపై ఈ నెల 11 CWC NCIWAM సమావేశంలో నిర్ణయిస్తాం. కన్నెపల్లి పంప్ హౌజ్పై హరీష్ ఇది ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించిండు. ప్రతి ఏటా జూలై నెల చివరిలో లేదా ఆగస్టు 1న కల్వకుర్తి మోటార్లకు స్విచ్ ఆన్ చేసి వానాకాలం పంటలకు నీరందిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈసారి కూడా ఇదే విధానం అమలవుతుందని, రైతులు సందేహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు పదే మాట్లాడడం వెనుక ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర ఉందని ఆక్షేపించారు. అయితే గోబెల్స్కు మించి అబద్ధాలను ప్రచారం చేయడం అక్కడ హరీష్ రావుకు అలవాటుగా మారిందన్నారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇప్పుడు ఎప్పుడు ఆన్ చేయాలో తమకు తెలుసని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం చెప్తా ఉంది లిఫ్ట్ ఆన్ చేయమని అంటున్నాడు ఆయన. ఇక కొత్త పార్టీని ప్రకటించిన మస్క్ అమెరికన్లకు స్వేచ్ఛ కల్పిస్తామని వెల్లడి. అంటే అమెరికన్లు స్వేచ్ఛలో లేరని చెప్పేసి ఆయన ఉద్దేశము. అయితే ఇక్కడ అమెరికా పార్టీ అని చెప్పేసి ఒక కొత్త పార్టీని ప్రకటించిండు. అంటే ఇక బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని చెప్పేసి ఆ బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వ్యాపారవేత్తలను కానీ తర్వాత ప్రజలకు కానీ భారం పడతా ఉంది, మొత్తం కూడా నాశనం చేస్తూ ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అని చెప్పేసి ఆరోపిస్తూ ఉన్నారు మస్క్. అయితే నువ్వు ఒకవేళ బిల్లును ప్రవేశపెట్టి చూడు, నీ బిల్లు ఒకవేళ చట్టంగా తీసుకొచ్చి చూడు, నీ సంగతి చెప్తా, 100% నేను పార్టీని ప్రకటిస్తా అన్నట్టుగానే మనం నిన్ను అనుకున్నాం, పార్టీని ప్రకటించిండు. అధికారంలో బదలాయిస్తున్న జిన్పింగ్ బాధ్యతలు పంపిణీయేనా పదవి విరమణ అని చెప్పేసి ఇక్కడ చైనాకి సంబంధించినటువంటి అంశం. మొత్తం జిన్పింగ్ మనోడు మొత్తం అధికారాలను బదలాయిస్తున్నట. ఈ మధ్యలో కనిపిస్తలేడు అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. మరి ఏందో కథ చూడాలి. ఇక కొత్త రకం గోల్డెన్ వీసాలంట ప్రవేశపెట్టిన UAE మొదటి దశలో ఎంపికైన భారత్ బంగ్లాదేశ్లంట. ఇక్కడ కూడా గోల్డెన్ కార్డులు ఉన్నాయట. గోల్డెన్ కార్డు ఇక్కడ అమెరికా ప్రవేశపెడితే ఇప్పుడు UAE కూడా ప్రవేశపెడుతుందంట. అరబ్ కంట్రీస్ సంబంధించి 171 కళాశాలలు 1.14 లక్షల సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేసేవి 76,795. ఇక EWS కోటా కింద మరో 6,500 వరకు అదనమంట. వెబ్సైట్ వెబ్ ఆప్షన్లు ప్రారంభం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇప్పుడు EWSకు ప్రత్యేకంగా కోట డైరెక్ట్గా ఇచ్చేసుకోవచ్చు అన్నట్టు 6,500. ఇక్కడ SC ST BC మైనార్టీలు వెళ్ళడంతో ఎవరైనా ఉంటే వాళ్ళకి అట్లేం లేదు, ఉండదు లెక్క. మరి ఇంట్లో కూడా పేదలు ఉన్నారు కదా, మరి బీసీలలో పేదలు కూడా ఉన్నారు కదా. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే మరి వీకర్ సెక్షన్ వీళ్ళు కూడా పనికొస్తారు, వీళ్ళు కూడా ఉండాలి కదా అందులో అంటే వాళ్ళు ఉండరు. అట్లా ఇగో ఇక్కడనే వచ్చింది పంచాది మొత్తం 10% ఇచ్చేసి కేసీఆర్ అట్లా కూర్చున్నాడు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. దీనిపైన 100% ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఉట్టిన ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చుకుంటూ పోతే సపరేట్ ఇక్కడ నిరుద్యోగులంతా చచ్చుకుంటూ ఉండరు. ఇక్కడ రాష్ట్రంలో ఈసారి 171 ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో 1,14,000కు పైగా బీటెక్ సీట్లున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ లెక్కలు తేల్చింది. వెబ్సైట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో ప్రారంభమైంది. గత ఏడాది మొత్తం ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలకు 172 ఉండగా వాటిలో కన్వీనర్ బి కేటగిరీ సీట్లు 1,18,989 ఉన్నాయి. ఇక కొత్తగా ఈసారి కొత్తగా పాలమూరు శాతవాహన వర్సిటీల పరిధిలో 2 ప్రభుత్వ కళాశాలలు పెరిగినాయంట. ఇక 5 ప్రైవేట్ కళాశాలలు తగ్గాయి. వాటిలో 2 కళాశాలలు డీమ్డ్ యూనివర్సిటీలుగా పేర్కొన్నాయి. డీమ్డ్ యూనివర్సిటీలు ఏంటి తెలుసు కదా, మల్లారెడ్డి యూనివర్సిటీ. ఎందుకంటే గతంలో ప్రభుత్వం ఉన్నది కదా, అక్కడ మల్లారెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి, ఇక్కడ పల్లా రాజేశ్వర రెడ్డి. ఇవి డీమ్డ్ యూనివర్సిటీలుగా ప్రకటించుకొని దంద నడుస్తుంది కథ. డీమ్డ్ యూనివర్సిటీలు అంటే ఏంటిది, అక్కడ ఇప్పుడు రిజర్వేషన్లు ఉన్నాయి. మొన్న తీన్మార్మలని చెప్పారు కదా, రిజర్వేషన్లు ఏముండే ఆడ.
ఎందుకంటే మొత్తం డైరెక్ట్గా కోటా కింద అమ్మేసుకుంటారు, మొత్తం టోటల్ సీట్లు అమ్మేసుకుంటారు. ఇక్కడ కన్వీనర్ కోటా కింద 3 లక్షలలో ఒకవేళ మెడిసిన్ అయిపోయేది ఉంటే అక్కడ 1,50,00,000 రూపాయలు కన్వీనర్, అంటే ఒకవేళ ఆ సీటు కొనాలనుకుంటే. ఈ ఎవడు కొనాలి, ఎవడు చేయాలి, చదవాలంటే బలిసిన వాళ్ళకు చదువుకోవాలి, ఇక తర్వాత పేదోడు మొత్తం కూడా సపరేట్ కూర్చోవాలన్న కాడికి వచ్చింది లెక్క. ఎంత చదువు వచ్చినా, ఎంత మంచిగా మెరిట్ ఉన్నా కానీ ఇప్పుడు ఈ డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి కదా, ఇక అక్కడ ఏముంటుంది లెక్క, వాడు ఫీజులే ఫైనల్. ఇక వీళ్ళకి ఎందుకు ఉంటుంది కన్వీనర్ కోట, విన్వీనర్ కోట, ఇవన్నీ ఏం లెక్క. తర్వాత రిజర్వేషన్లు ఏం వర్తించాయి. 100% డీమ్డ్ యూనివర్సిటీలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలి. ఏ జాగీర్ లెక్క ఇష్టం వచ్చినట్టుగా అవి తీసుకొచ్చుకొని మొత్తం పేదలకు చదువు అందకుంటే చేస్తున్నాయి లంగలు. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక ఎలన్ మస్క్ అమెరికా పార్టీ, కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన టెస్లా అధినేత. మనం ప్రజాస్వామ్యంలో కాదు, ఏకపార్టీ వ్యవస్థలో ఉన్నాం. అమెరికన్లకు స్వాతంత్రాన్ని తిరిగి తెస్తానని వెల్లడి. అంటే స్వాతంత్రం లేదని అనుకుంటుండే ఆయన. ఇప్పుడు వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మస్క్ మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ విభేదాల కారణంగా ఆయన పార్టీని ప్రకటించేసిండు. ఎందుకంటే ప్రపంచంలో కుబేరుడు ఆయన. ఆడబిడ్డలకు టాప్ ప్రయారిటీ, వారికి అన్ని శాఖల్లో ఏం చేయగలమో ప్రతిపాదనలు సిద్ధం చేయండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిండు. 1 కోటి మంది మహిళలకు ఏడాదంతా పని కల్పించేందుకు ఏర్పాట్లు. 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు, ఇప్పటికే 21,000 కోట్లు మంజూరు. మహిళా సంఘాలకు ఎలాంటి టెండర్లు ఇవ్వాలనే దానిపైన ఫోకస్. ఇక సోలార్ ప్లాంట్స్, స్కూల్ యూనిఫామ్లు, ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు, అమ్మ ఆదర్శ పాఠశాలల బాధ్యత ఇక్కడ మహిళా సంఘాలకే ఇస్తురట. ఇక డిజిటల్ అక్షరాస్యత, సైబర్ భద్రత, మార్కెటింగ్, వ్యాపార నిర్వహణలో ప్రత్యేక శిక్షణ, రోడ్ల నిర్మాణం, ప్రభుత్వ ఆఫీసుల నిర్వహణ, స్వచ్ఛ భారత్ కార్యక్రమాల టెండర్లు మహిళా సంఘాలకు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయిస్తూ ఉంది. మొత్తం మీద మహిళల్ని కొంతవరకు బలోపేతం చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. మహిళా సాధికారతను టాప్ ప్రయారిటీగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కేవలం లబ్ధిదారులుగా కాకుండా తెలంగాణ నిర్మాణంలో రైజింగ్ తెలంగాణ విజన్ డాక్యుమెంట్లో ఆడబిడ్డలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది. ఆ దిశగా అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేస్తూ మహిళల కోసం ప్రత్యేక పథకాలను రూపొందించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆడబిడ్డలు ఆర్థికంగా నిలదొక్కునేలా చేయడంతో పాటు వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్నారు. ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రాంలో భాగంగా మహిళల కోసం ఇప్పటికే పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుండగా అన్ని శాఖల్లో వారికి ప్రత్యేకంగా ఏం చేయగలం, మహిళా సంఘాలకు ఎలాంటి టెండర్లు ఇవ్వచ్చు, 1 కోటి మంది మహిళలకు ఏడాదంతా పని కల్పించాలంటే ఏం చేయాలి అనే దానిపైన ప్రతిపాదనలు రెడీ చేయాలని ఆఫీసర్లను ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక మహిళలు ప్రగతికి వారధులు అని చెప్పేసి ఒకటి. ఆడబిడ్డలు ఆర్థికంగా నిలదొక్కుంటే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఇందులో భాగంగా మహిళలకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వడంతో పాటు మార్కెటింగ్లో మెలకువలు నేర్పిస్తుంది. అయితే సోలార్ పవర్ ప్లాంట్, యూనిఫామ్, తర్వాత ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు, అమ్మ ఆదర్శ పాఠశాలలు వంటివి వాటిలో ఇప్పటికే భాగస్వామ్యం చేసిందంటే మొత్తం మీద మహిళలను అభివృద్ధి చేసే దిశగా, మహిళా సాధికారత సాధించే దిశగా అడుగులేస్తూ ఉంది. ఒక రకంగా మంచి పరిణామమే, అది జాగ్రత్తగా చేస్తే మంచిగా ఉంటుంది. ఇక రోల్ మోడల్గా తెలంగాణ, మహిళా సాధికారతలో తెలంగాణ రోల్ మోడల్గా నిలపాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. 5 ఏళ్లలో మహిళా సంఘాలకు 1,00,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నది. అయితే ఇప్పటికే 21,000 కోట్లు ఇచ్చింది. డిజిటల్ అక్షరాస్యత, సైబర్ భద్రత, మార్కెటింగ్, వ్యాపార నిర్వహణలో శిక్షణతో పాటు మహిళలకు అనుకూలమైన పని గంటలు, శిశుల సంరక్షణ సౌకర్యాల వంటి వాటిపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రోడ్ల నిర్మాణం, ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు, ఇటు ప్రభుత్వ పథకాల ప్రచారంలో మహిళా సంఘాలకు టెండర్లు కేటాయించాలని నిర్ణయించింది. ఇది ఆడబిడ్డల వ్యాపార నైపుణ్యాలను పెంచడమే కాకుండా సమాజంలో వారి గౌరవాన్ని, గుర్తింపును మరింత పెంచుతుందని అధికారులు అంటున్నారంట. మొత్తం మీద రోల్ మోడల్గా తెలంగాణ ఉండాలని చెప్పి అదే ఆడవాళ్ళని అభివృద్ధి చేస్తే మొత్తం కూడా జరుగుతుందని చెప్పి, మొత్తం అభివృద్ధి జరిగినట్టుగా ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. టాప్ ప్రయారిటీ మాత్రం ఇస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. నిజంగా ఒకవేళ ఇచ్చి వాటిని కరెక్ట్గా చూస్తే మాత్రం బాగానే ఉంటుంది. సౌత్ దేశాలకు అన్యాయం, ఇక్కడ సౌత్ ఇండియాకు కూడా అన్యాయం జరుగుతుంది సార్, చూస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే సరే మీరు చెప్పింది వాస్తవమే, దాంట్లో ఏం తప్పేం కాదు. కానీ ఇక్కడ దేశంలో కూడా చూడండి ఒకసారి, సౌత్ దేశాలకు అన్యాయం, అంతర్జాతీయ సంస్థల్లో ప్రాధాన్యం దక్కడం లేదని చెప్పేసి మోడీ అంటున్నాడు. ఇండియా సహా గ్లోబల్ సౌత్ దేశాలకు ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ సంస్థల్లో అన్యాయం జరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం
బ్రెజిల్లోని రియో డి జెనీరో నగరంలో జరిగిన బ్రిక్స్ సమ్మిట్లో మోడీ ప్రసంగించారు. భారత్ను పాకిస్తాన్ను ఒకే ఘాటున కట్టొద్దని ప్రపంచ దేశాలకు స్పష్టం చేశారు. ఇక భారత్ టెర్రరిజానికి బాధిత దేశంగా ఉంటే పాకిస్తాన్ టెర్రరిజాన్ని సపోర్ట్ చేస్తున్న దేశం అని చెప్పేసి ఆయన అన్నాడు. వాస్తవం అది. కాబట్టి ఈ విషయంలో అంటే భద్రతా మండలి, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కరెక్ట్గా పనిచేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. కూరలు లేని పాములు ఎక్కువ ఉన్నది లెక్క. మరి కూరలు లేని పాము ఏం చేస్తుంది ఏం కథ అనేటువంటి చూడాలి. కాబట్టి ఎవడు దగ్గర బాంబులు ఉంటే వాడే మొత్తం కూడా అజమాయిషి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇది పోవాలని చెప్పేసి అంటూ ఉన్నారు. చూడాలి. భద్రతా మండలిలో, ఐక్యరాజ్యసమితికి సంబంధించినటువంటి భద్రతా మండలిలో ఇంత పెద్ద దేశమైనటువంటి, ఇంత జనాభా ఉన్నటువంటి, ఇంత టెక్నాలజీ ఉన్నటువంటి దేశం ఇండియాని శాశ్వత సభ్య దేశంగా కానీ, వీటో అధికారం ఉన్నటువంటి దేశంగా కానీ కనీసం ప్రకటించలేదు అని చెప్పేసి ఆవేదన ఉన్నది చాలా కాలం నుంచి. 100% దానిపైన ఫైట్ చేయాల్సిందే. ఇవాళ ఐసెట్ ఫలితాలు. రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్ 2025 ఫలితాలు సోమవారం ఇవాళ రిలీజ్ కానున్నాయి. హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో మధ్యాహ్నం 3 గంటలకు అధికారులు వీటిని విడుదల చేస్తారు. ఇక ఇండియా రికార్డు విక్టరీ. రెండో టెస్టులో 336 రన్స్ తేడాతో ఇంగ్లాండ్పై గెలిచింది. బ్యాటింగ్, బౌలింగ్లో అదరగొట్టిన టీమిండియా ఇంగ్లాండ్ గడ్డపై చరిత్ర సృష్టించింది. ఆదివారం ముగిసిన రెండో టెస్టులో 336 రన్స్ తేడాతో ఇంగ్లాండ్ చిత్తుగా ఓడించింది. 58 ఏళ్ల పోరాటం తర్వాత బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బాస్టర్ గ్రౌండ్లో తొలి విజయం అందుకుంది. అయితే రన్స్ పరంగా విదేశీ గడ్డపై టెస్టులో అతిపెద్ద విక్టరీతో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇక ఇండియా ఇచ్చిన 608 రన్స్ టార్గెట్ చేజింగ్లో ఇంగ్లీష్ టీము 68.1 ఓవర్లలో 271 రన్లకే చిత్తుగా ఓడిపోయింది. అయితే డబుల్ సెంచరీ చేసిన కెప్టెన్ శుభ్మన్ గిల్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇస్తున్నారంట. మొత్తం మీద మంచి విజయం అయితే సాధించారు. శ్రీశైలం పూర్తిగా నిండకుండానే నీళ్లు తరలిస్తున్న ఏపీ. చూసుకో ఈ కథ ఎట్లా స్టార్ట్ చేసారో చూసుకోగా. ఈ లంగా కథలన్నీ ముందు నుంచే అవుతూ ఉన్నాయి. వీటి జరుగుతూ ఉంటే అక్కడ రాయలసీమకు పోయి చేపల పులుసు తిని రోజాకు హామీ ఇచ్చిండు అప్పుడు కేసీఆర్. ఏమైంది? రాయలసీమను రత్నాలసీమ చేస్తా, మీకు అంతా కూడా నీళ్ళు కావాలంటే మేము ఇచ్చేస్తాం, ఇది కృష్ణా గోదావరిని అనుసంధానం చేస్తామని చెప్పేసి అప్పుడే చెప్పొచ్చిండు. ఇప్పుడేమో మళ్ళీ హరీష్ రావు తర్వాత వీళ్ళందరూ ఏమంటున్నారు, లేదు మా మామ చెప్పలేదు, మీరే ఇట్లా చేసిండ్రు, మీరే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇట్లా మొత్తం కూడా నీళ్లు తరలిస్తేందుకు కారణమవుతుండని చెప్తున్నారు. గతంలో వీళ్ళే సంతకం పెట్టొచ్చారు. కృష్ణా జలాలకు సంబంధించి 811 టీఎంసీలల్లో 555 టీఎంసీలు తెలంగాణకు దక్కాల్సి ఉంటే 299 టీఎంసీలకే ఓకే అని చెప్పి సంతకం పెట్టొచ్చిండు కాక. ఇప్పుడేమంటాడు మళ్ళా 555 టీఎంసీలు రావాల్సింది 299 టీఎంసీలకే సంతకం పెట్టొచ్చి ఇప్పుడేమంటాడు, ఇక తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, చూస్తూ కూర్చుంటున్నారు, వీళ్ళు పట్టించుకుంటలేరు అట్లా అని చెప్పేసి ఇటువంటి మాటలు మాట్లాడతారనమాట. చేసింది అప్పటి నిర్ణయాలు. కాబట్టి ఇప్పుడైనా అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. చూడాలి ప్రభుత్వం ఏం చేస్తుందో. ఇక శ్రీశైలం పూర్తిగా నిండకుండానే నీళ్లు తరలిస్తున్నటువంటి ఏపీ. పోతిరెడ్డిపాడు వద్ద గేట్లు ఓపెన్ చేసిన ఏపీ మంత్రి. ఇక నిరుటితో పోలిస్తే 21 రోజులు ముందుగానే ఇట్లా చేస్తున్నట. ఇది పోతిరెడ్డిపాడు అనేటువంటిది హెడ్ రెగ్యులేటర్ ఒకటి తీసుకొచ్చిండ్రు. ఎప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తీసుకొచ్చిండ్రు అది. అయితే ఈ పోతిరెడ్డిపాడు ఏమని చెప్పిండ్రు, ఒకవేళ శ్రీశైలంకు వచ్చేటువంటి ఏదైతే మిగులు జలాలు ఉంటాయో, కృష్ణానది వస్తుంటే వరదలు వచ్చినప్పుడు మిగులు జలాలు ఏవైతే ఉంటాయో, ఎక్కువైన నీళ్ళు ఏవైతే ఉంటాయో, ఆ ఎక్కువైన నీళ్ళు వేస్ట్గా పోకుండా మేము పైన ఒకటి చిన్న బొక్క పెట్టేసి కుండ ఉంటుంది కదా, ఆ కుండకు ఏమని చెప్పినంటే ఇట్లా కుండ ఉంటుంది, కుండ ఉంటే ఈ కుండకు ఇగోడ ఫుల్ అయినానుకో నీళ్ళు, ఫుల్ అయితే ఇదంతా మొత్తం పొంగిపోయి వేస్ట్ అయిపోతాయి కదా, నీళ్ళు వేస్ట్ అవుతాయి. కాబట్టి ఇగోటి చిన్న ఇటు తీసుకొచ్చి పోతిరెడ్డిపాడు నుంచి ఇట్లా నీళ్ళు తీసుకుపోతాం ఏపీకి అని చెప్పేసి పోతిరెడ్డిపాడుతోటి హెడ్ రెగ్యులేటర్ పెట్టేసి మేము ఏపీకి నీళ్ళు తీసుకుపోతాం, తర్వాత ఈ మద్రాసు కూడా తాగుతుంది నీళ్ళు అందియాలి, అట్లా అందియాలని చెప్పేసి ఈ కథ చెప్పారు. చెప్పి ఏం చేసిండ్రు, అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈడ పొక్క పెట్టిండ్రు. ఈడ పొక్క పెట్టేసి నీళ్ళు తీసుకెళ్తున్నారు. ఇది నిండకున్నా సరే ఇక ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మిగులు జలాలు ఏం లేకున్నా సరే డైరెక్ట్గా ఇక్కడ నుంచి డైరెక్ట్ పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ళు తీసుకొని కథం చేస్తున్నారు. అందుకని ఏం చేస్తున్నారంటే ఇప్పుడే స్టార్ట్ అంటే యాక్చువల్గా ఇంకా మొత్తం పూర్తిగా నిండలేదు. తర్వాత శ్రీశైలం మొత్తం కూడా శ్రీశైలం డ్యామ్ నుంచి నీటి విడుదల కూడా స్టార్ట్ కాలేదు.
ఏం కాకముందుకే ఆల్రెడీ స్టార్ట్ చేసేసి తీసుకొని పోతున్నారు. ఇక ఇటువంటి కథ నడుస్తుందన్నమాట. కృష్ణా బోర్డు పర్మిషన్ కూడా తీసుకోలే, వచ్చిన నీళ్లు వచ్చినట్టు తరలించే ప్లాన్ అంట. నాగార్జున సాగర్ నిండాలంటే మరో 2 నెలల సమయం పడతాట. నాగార్జున సాగర్ని ఇప్పుడు ఇక్కడ నిండితే కదా శ్రీశైలం ప్రాజెక్టు నిండి ఈ ప్రాజెక్టు నిండిన తర్వాత ఈ శ్రీశైలం నుంచి ఇట్లా నాగార్జున సాగర్, ఇక్కడ నాగార్జున సాగర్ ఆనకట్టు ఉంటుంది, ఇక్కడ శ్రీశైలం ఉంటుంది. ఈ శ్రీశైలం డ్యామ్ నిండితే ఆ తర్వాత నీటిని విడుదల చేస్తే ఈ నాగార్జున సాగర్ నీళ్ళు వస్తాయి. ఇక ఇక్కడ నుంచే ఈయన్నే పోతిరెడ్డిపాడు పెట్టుకుని ఇక్కడ నుంచి ఇక్కడ తరలించకపోతే ఇంకా నీళ్ళు ఏడు వస్తాయి. ఇక అట్లా అవుతుందన్నమాట కథ. నాగార్జున సాగర్ నిండాలంటే మరో నెలన్నర సమయం పడుతుందంట. ఏపీ తీరు తెలంగాణ ప్రయోజనాలకు నష్టం అంటున్న అధికారులు చంద్రబాబు ఆదేశాలతో విడుదల చేసినామని చెప్పేసి ఏపీ మంత్రి జనార్దన్ రెడ్డి చెప్తున్నాడు. బనకచెర్ల ప్రాజెక్టు గేమ్ చేంజర్ అని కట్టి తీరుతామని చెప్పేసి వ్యాఖ్యానిస్తుంటారు. కట్టి తీరుతామని ఆడే అంటున్నారు, ఎట్టి పరిస్థితుల్లో కట్టనీయమని ఈడు అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాల్సినటువంటి అవసరం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పైన, ఇటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన 100% ఉన్నది. పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ నీటి తరలింపు మొదలైంది. అక్కడి నుంచి రాయలసీమకు గేట్వేగా పిలిచే బనకచెర్ల కాంప్లెక్స్ అటు నుంచి రాయలసీమ ప్రాంతాలకు నీటిని తరలిస్తుంది. మామూలుగా ఏటా జూలై నెలాఖరు లేదా ఆగస్టులో పోతిరెడ్డిపాడు నుంచి నీటిని విడుదల జరిగితే ఈ ఏడాది జూలై మొదటి వారం నుంచే ఏపీ నీటిని తోడుకెళ్తుండడం గమనార్హం. నిరుడితో పోలిస్తే ఇప్పుడు 21 రోజుల ముందుగానే నీటిని తరలింపు షురు చేసిందట. అయితే శ్రీశైలం ప్రాజెక్టులో ఇంకా 31 టీఎంసీల మేర ఖాళీ ఉన్నా కానీ ఇప్పుడే మొదలుపెట్టేసింది. ఇది కుండ నిండకున్నా కానీ స్టార్ట్ చేసి పడేసారు. కుండ నిండితే స్టార్ట్ చేయాలి. కుండ నిండితే కోయిల బొర్లిపోతాయి కాబట్టి, వేస్ట్ అయిపోతాయి కాబట్టి తీసుకుపోతామని చెప్పారు అనమాట. ఇప్పుడు కుండ నిండక ముందుకే తీసి పడేస్తారు. నీళ్ళు ధనాదన్ ఇవన్నీ కూడా పోతున్నాయి. నీళ్ళు ఏది తీసుకుపోతారు, ఇవన్నీ ఏపీకి తీసుకొని పోతుంటారు. నీళ్ళు ఇట్లా నడుస్తుంది లెక్క. కాబట్టి దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక పంప్ హౌస్ను ఆన్ చేయండి, వారం టైం ఇస్తున్నాం, లేదంటే 1,00,000 మంది రైతులతో వెళ్ళి మేమే మోటార్లు ఆన్ చేస్తామని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. మేడిగడ్డ నుంచి నీళ్లు వృధాగా పోతున్నాయి, 36 రోజులుగా కల్వకుర్తి పంపులు బంద్ ఉన్నాయని చెప్పేసి ఆయన అంటున్నాడు. కుంగిన బ్యారేజీల నుంచి నీళ్లు ఎత్తిపోయాలన్నా, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఇంకా ప్రమాదంలోనే ఉన్నాయి అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు. ఇక బీఆర్ఎస్ నిర్వాహకం వల్లే ఈ దుస్థితి, కల్వకుర్తి నుంచి ఎప్పుడు నీళ్ళు లిఫ్ట్ చేయాలో మాకు తెలుసు అని చెప్పేసి మంత్రి అంటుండు. బీఆర్ఎస్ హయాంలో ఇసుక రాయల్టీ దోపిడీ ఏటా 2,400 కోట్ల రూపాయలు దోచుకున్నారు అని చెప్పేసి మంత్రి వివేక్ వెంకటస్వామి అంటున్నాడు. మేము ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నాం, అక్రమ మైనింగ్కు పాల్పడితే ఎవరిని వదిలిపెట్టాం, కాళేశ్వరంలో చెన్నూరుకు బొట్టు నీళ్లు కూడా రాలే, ప్రాజెక్టు కట్టి 1,00,000 కోట్ల రూపాయలు వృధా చేసిరని చెప్పేసి నిన్న ఫైర్ అయ్యిండు వివేక్ వెంకటస్వామి మంత్రి. గోదావరి కన్లో మంత్రి వివేక్ వెంకటస్వామికి గొర్రెపిల్లను బహుకరిస్తున్న యావత్ సంఘ నేతలని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం సన్మానాలు జరుగుతూ ఉన్నాయి, ఎందుకంటే ఇప్పుడు మంత్రి పదవి వచ్చిందని. ఇక టెక్సాస్లో వరద బీభత్సం, 67 మంది మృతుల్లో 21 మంది చిన్నారులు అంటారు. పాపం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, పొంగి పొర్లుతున్న నదులు, కొనసాగుతున్న సహాయక చర్యలు. మైనింగ్ ఆదాయం పెంపుపై సర్కార్ ఫోకస్ పెట్టిందంట. ముఖ్యంగా ఇసుక, చిన్న తరహా ఖనిజాలపై మైనింగ్పై దృష్టి పెట్టింది. ఇక ఇసుక అక్రమ రవాణా, ఓవర్లోడ్ దళారుల దోపిడీకి చెక్ పెట్టాలనుకుంటున్నారు. ఇక నేరుగా వినియోగదారులే ఇసుక బుక్ చేసుకునేలా ప్రత్యేక యాప్ తీసుకొస్తారట. ఇసుక రీచ్లు, యార్డ్ల వద్ద సీసీ కెమెరాలు, లారీలకు జీపీఎస్ పెడతారట. ప్రస్తుతం ఉన్న పాలసీలో మార్పులు చేసే యోచనలో ఉందంట ప్రభుత్వం. మైనింగ్ ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. ముఖ్యంగా ఇసుక, చిన్న తరహా ఖనిజాలపై మైనింగ్పై దృష్టి సారించింది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుని నేరుగా వినియోగదారులకి అందించాలని యోచిస్తుంది. ఇందుకోసం ఇప్పుడున్న పాలసీలో కొన్ని మార్పులు చేయాలని భావిస్తుంది. దీనికి తోడు అన్ని ఇసుక రీచ్లు, యార్డ్ల వద్ద సీసీ కెమెరాలు, లారీలకు జీపీఎస్, తర్వాత వేబ్రిడ్జ్ ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని చెప్పేసి అనుకుంటున్నట. మరి ఏం చేస్తారో చూడాలి. ఇసుక అక్రమ రవాణాన్ని అరికడతారా, ఏం చేస్తారో చూడాలి. ఇక హితీక్షను చంపింది చిన్న అమ్మాయినట. చూసుకో, ఇక మొత్తము అసలు యాక్చువల్గా మానవ సంబంధాలని మనిషి సంబంధాలు అవుతున్నాయి, రకరకాలుగా ఇట్లా మారిపోతూ ఉన్నాయి. దీంతో మొత్తం చంపుడు, చేసుడు అంత మొత్తం కూడా క్రైమ్ పెరిగిపోతుంది. ఈ మధ్యలో క్రైమ్ పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే యాక్చువల్గా సరే ఇప్పుడు వీళ్ళ విషయంలో పక్కకు పెడితే
ప్రధానంగా కారణం ఏంటి అంటే విద్యా విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉన్నది. తల్లిదండ్రుల పెంపకంలో, తల్లిదండ్రుల మనస్తత్వంలో మార్పు రావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే మాకేం కాదులే, తర్వాత మా పిల్లగాడు ఏమైనా చేస్తే ఏమవుతుందిలే అని చెప్పేసి అనుకుంటారు. తర్వాత వీళ్ళకి వచ్చినప్పుడు తెలుస్తుంది ఆ బాధ. కాబట్టి ఇక్కడ డ్రగ్స్కు సంబంధించి కానీ, లేకపోతే మద్యానికి బానిస అవుతుంటే కానీ, లేకపోతే పిల్లగాడు దాంట్లో ఏం ఆడుతున్నాడు, ఏది ఫోన్లో ఏం చూస్తున్నాడు, తర్వాత ఇంటర్నెట్లో ఏం వాడు సెర్చ్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం కథ, ఇవన్నీ కూడా చూస్తలేరు. తర్వాత నైతిక విలువలకు సంబంధించినటువంటి కథలు కానీ, నీతి పద్యాలు కానీ, నీతి కథలు కానీ చెప్పేటువంటి పరిస్థితులు కనిపిస్తాయి లేవు. ఎందుకనంటే అప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో, పాతకాలంలో ఉమ్మడి కుటుంబాల్లో నాన్నమ్మ, తాత, అమ్మమ్మ, తర్వాత ఇట్లా అందరూ కూడా ఉండేటోళ్ళు, పెద్ద మనుషులు ఉండేటోళ్ళు. తర్వాత ఆ కుటుంబాల్లో ఏమవుతుందంటే చిన్నపిల్లలకు ఆ పెద్ద మనుషులు నీతి కథలు చెప్పేటోళ్ళు, నీతి పద్యాలు చెప్పేటోళ్ళు, తర్వాత అప్పుడు ఉన్నటువంటి వీరుల గురించి చెప్పేటోళ్ళు. దీనివల్ల ఏమవుతుంది అంటే చిన్నప్పటి నుంచి ఆ పిల్లలకు ఒక రకమైనటువంటి భావన, అసలు యాక్చువల్గా నీతిగా ఉండాలి, తర్వాత ఎప్పుడు కూడా అన్యాయం చేయొద్దు, నైతిక విలువలతో పెరగాలనేటువంటి ఒక భావన కలుగుతుండే. అది లేకుండా పోయింది. ఎందుకంటే మొత్తం కూడా ఆగమాగం జగన్నాథం అన్నట్టుగా ఎప్పటికప్పుడు మొత్తం ఈ స్పీడ్ ప్రపంచంలో మొత్తం కూడా ఏమవుతుందంటే భార్య వేయాలి, భర్త వేయాలి ఉద్యోగం. ఇక్కడ భార్య ఉద్యోగానికి పోతుంది, భర్త ఉద్యోగానికి పోతాడు. పిల్లలు ఏం చేస్తారో ఎవరు చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ పెద్ద మనుషులు కూడా ఉండరు. ఊర్లో పెద్ద మనుషులు ఉంటే ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. దీంతో ఏమవుతుందంటే అసలు యాక్చువల్గా పిల్లలకు సంబంధించి నైతిక విలువలు బోధించాల్సినటువంటి వాళ్ళు లేకుండా పోతున్నారు కుటుంబంలో. ఇక్కడ కుటుంబంలో ఎట్లా జరుగుతుందంటే మళ్ళీ విద్యా వ్యవస్థకి వెళ్ళినప్పుడు అక్కడ విద్యా వ్యవస్థలో కూడా ప్రత్యేకంగా అంటే నైతిక విలువలకు సంబంధించి అంటే తెలుగు కానీ, లేకపోతే ఇట్లా అంటే లాంగ్వేజెస్లో అంటే భాషలకు సంబంధించినటువంటి అంశాల్లో ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఇవి 10th క్లాస్ వరకే పెడుతున్నారు. ఆ 10th క్లాస్ వరకు పెడితే కూడా ఈ కార్పొరేట్ స్కూల్ ఉంటాయి కదా, ఈ సైన్సు తర్వాత మ్యాథ్స్ ఉంటుంది కదా, ఈ సబ్జెక్టులు ఏమో సంవత్సరం అంతా చెప్తురట. లాస్ట్లో 3 నెలలో 2 నెలలో ఉంటే ఆ 2 నెలలు 3 నెలలు పరీక్ష పాస్ కావడానికి మాత్రమే తెలుగు, సంస్కృతం లేకపోతే ఇటువంటి భాషలు, హిందీ ఇటువంటి వాటికి నేను చెప్తున్నారంట, పాఠం చెప్తున్నారు. దీంతో ఏమవుతుంది అంటే కనీసం దానిపైన అవగాహన లేకుండా, కనీసం అసలు యాక్చువల్గా ఆ విషయం ఏందో తెలియకుండానే ఈ పిల్లగాడు చదువు పూర్తి అయిపోతుంది. దీంతో ఏమవుతుందంటే నైతిక విలువలు మొత్తం లోపిస్తూ ఉన్నాయి. తర్వాత చుట్టూ ఉన్నటువంటి సమాజంలో కూడా అంటే ఇక్కడ డ్రగ్స్ అమ్ముతూ ఉంటారు, తర్వాత గంజాయి నడుస్తూ ఉంది, రకరకాలుగా ఇవన్నీ నడుస్తూ ఉంటే పక్కకున్నటువంటి వాళ్ళు 100% దీనిపైన అప్రమత్తంగా ఉంచాలి, అక్కడ ఫిర్యాదు చేయాలి, లేకపోతే వాళ్ళని పిల్లల్ని అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఇవన్నీ కూడా చేసినప్పుడు మాత్రమే ఇక్కడ సమాజం, ఇక్కడ ప్రభుత్వం, ఇక్కడ తల్లిదండ్రులు, ఇక్కడ ఉపాధ్యాయులు వీళ్ళందరి పాత్ర కూడా కీలకంగా ఉంటుంది. అటువంటప్పుడు కొంతవరకు ఇట్లా క్రైమ్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా చంపేయడం అనేటువంటి చాలా ఈజీగా మారిపోయింది. కాబట్టి ఇది మంచిది కాదు. హితీక్షను చంపింది చిన్నమ్మే. తోడికోడల మధ్య గొడవలే హత్యకు కారణమంట. కోరుట్లో 5 ఏళ్ల బాలిక మర్డర్ కేసులో కీలక మలుపు. టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం ఆదర్శ్ నగర్లో జరిగిన 5 ఏళ్ల హితీక్షణ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. తోటికోడళ్ల మధ్య విభేదాలతో చిన్నమ్మే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే ఆకుల మదన్, లక్ష్మి దంపతులకు 2 కొడుకులు రామ్, లక్ష్మణ్ ఉన్నారంట. పెద్ద కొడుకు రామ్ భార్య నవీన, చిన్న కొడుకు లక్ష్మణ్ భార్య మమత తోటికోడళ్ళు. ఇక హితీక్ష రామ్ నవీన దంపతుల కూతురంట. ఈమెని చిన్నమ్మ దంపేసిందని చెప్పేసి ఆరోపణ ఉండదు. మరి ఏందో కథ, వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉంటే పిల్లల్ని దంపేస్తుంది. ఇట్లా 171 కాలేజీలు, 1,00,000కు పైగా బీటెక్ సీట్లు. ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ షురూ అయింది. మొత్తం దందా నడుస్తుంది, మొత్తం ఇష్టం వచ్చినట్టుగా లక్షలు. కన్వీనర్ కోటాలో 76,795 సీట్లు, 21 సర్కార్ కాలేజీల్లో 5,808 సీట్లు, డీమ్డ్ వర్సిటీలుగా మారిన 2 ప్రైవేటు కాలేజీలు. ఏది మల్లారెడ్డి కాలేజ్, ఇక్కడ ఏది అనురాగు. అడ్మిషన్లకు ముందుకు రాని 3 ప్రైవేటు కాలేజీలు. అట్లయింది. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల కోసం వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. ఇక దీంతో ఆయా కాలేజీల్లో సీట్లపై క్లారిటీ కూడా వచ్చింది. సీట్ల వివరాలను టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ దేవసేన ప్రకటించారు. ఇంకో ఇది ఇట్లుందంట. ఇంకో కాక ఏమవుతుందంటే కేసీఆర్ రాడు నేనే వస్తా అని చెప్పేసి కేటీఆర్ ఆడుతున్నట. ఆట మొత్తం కేటీఆర్ ఆడుతున్నట. నువ్వే చేసావు నాన్న, నన్ను ఎప్పుడు ఆర్డర్ ఇచ్చినావు అన్నట్టుగా మళ్ళీ పోయి అంటాడో ఏమో తెలియదు. ఇక కేసీఆర్ మంచి ఇట్లా పట్టుకొని నిలబడ్డాడు, బ్యాట్ పట్టుకొని అంతా ఆడుతుంది. మొత్తం కేటీఆర్ ఆడుతున్నాడు ఆట. ఇది
వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఆంధ్రజ్యోతి చూద్దాం. కుర్రాళ్ళ ఘన విజయం, టీమిండియాదే రెండో టెస్టు, ఇక కెప్టెన్గా గిల్కు తొలి గెలుపు. చెలరేగిన ఆకాశ్దీప్, తర్వాత సిరాజ్ 336 పరుగుల తేడాతోటి ఇంగ్లాండ్ చిత్తు చేసిరు. ఇగో ఇదొకటి ఉంది మళ్ళీ. ఇప్పుడు అసలు యాక్చువల్గా గతంలో గోళీలు వస్తాయి అంటున్నారు. అంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా గోళీలు వేసుకుంటే 1500 ఏండ్లు 1300 ఏండ్లు ఇట్లా ఏండ్లు బతకొచ్చు అని చెప్పేసి గతంలో ఒకటి వచ్చింది. దానికి సంబంధించి కూడా అది నడుస్తుందంట, మరి ఒక పరిశోధన అయితే నడుస్తుందంట. ఇంకోటి ఏంటంటే ఏఐ తోటి 150 ఏళ్ళు బతకొచ్చు అంట మినిమం, అట్లున్నదంట కథ. ఇప్పుడు ఏఐతో నిండు 150 ఏళ్ళు, నిండు 100 ఏళ్ళు అంటారు కదా, ఇప్పుడు 150 ఏళ్ళు అనాలి. 2030 కల్లా మనిషి సగటు జీవితకాలం రెట్టింపు అవుతుందంట శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. కృత్రిమ మేధ సాయంతో జన్యు మార్పిడి, వైద్య రంగాల్లో పరిశోధనలు వేగవంతమవుతున్నాయంట. శరీరం లోపలికి వెళ్ళి కణాల స్థాయిలో రిపేర్ చేసే నానో బోట్లు అందుబాటులోకి వస్తున్నాయి. మనిషి మెదడులోని సమాచారాన్ని బ్యాకప్ చేస్తారట. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఏదైనా కంప్యూటర్లో ఉంటే ఏదైనా డిలీట్ అయితే లేకపోతే అట్లా అయిపోతే బ్యాకప్ చేసేటువంటి అవకాశం ఉన్నది. మెదడులో కూడా చేస్తారట, మెదడులో కూడా బ్యాకప్ చేసేటువంటి పరిస్థితి ఉందంట. రిపేర్ చేసే ఉన్నాయి. మనిషి మెదడులోని సమాచారాన్ని బ్యాకప్ తీసే సాంకేతిక పరిజ్ఞానం కూడా వస్తుందంట. 150 ఏళ్ళు కాదు కానీ నిండు 100 ఏళ్ళు జీవించే ఛాన్స్ ఉందని చెప్పేసి మరికొంతమంది శాస్త్రజ్ఞులు అంటున్నారు. నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండు అని పెద్దలు దీవిస్తుంటారు. మనిషికి పూర్ణ ఆయుర్దాయం అంటే 100 ఏళ్ళని మనందరి భావన. కానీ స్వాతంత్రం వచ్చే నాటికి భారతీయుల సగటు జీవితకాలం కేవలం 32 సంవత్సరాలు మాత్రమే. మెరుగైన జీవనానికి అవసరమైన సౌకర్యాలు, సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం, తరచూ ప్రబలే అంటువ్యాధులు, ఇలా రకరకాల కారణాల వల్ల మన దేశంలోనే కాక ప్రపంచంలోని చాలా దేశాల్లో 70 నుంచి 80 ఏళ్ల క్రితం దాకా కూడా సగటు జీవితకాలం చాలా తక్కువగా ఉండేది. కానీ వైద్య రంగంలో విప్లవాత్మక పరిశోధనల వల్ల నూతన సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే సరికొత్త వైద్య ఉపకరణాలు, రకరకాల వ్యాధులను అరికట్టే టీకాలు అందుబాటులోకి రావడం వల్ల మనలో ఆరోగ్యం పట్ల పెరిగిన స్పృహ వల్ల సగటు జీవితకాలం గణనీయంగా పెరిగింది. 70 నుంచి 80 ఏళ్ల క్రితంతో పోలిస్తే శిశు మరణాల రేటు కూడా బాగా తగ్గిపోయింది. భారతీయుల సగటు జీవితకాలం ఇప్పుడు 70 ఏళ్ళు కాగా తర్వాత ఇది 150 ఏళ్ళ దాకా అవుతుందంట ఏఐ తోటి అని చెప్పేసి అంటున్నారు. అంటే గతంలో అసలు యాక్చువల్గా పుట్టినోళ్ళందరూ బతుకుతారనేటువంటి నమ్మకం లేకుండా ఉండుండేనంట. ఎందుకంటే పాతకాలంలో అయితే తాతల కాలంలో ఏమవుతుండంటే గత్తర వస్తే ఇక మొత్తం ఊరే మొత్తం ఊర్చుకుపోతుండే. అంటే గత్తర అంటే ఏంటంటే కలరా, వాంతులు విరోచనాలు అయిపోయి మొత్తం అట్లా అయిపోతుండే. దానికి అప్పుడు మందు లేదా అంటే మందు ఉన్నది చాలా పెద్ద విషయం కాదు. అది ఏంది అంటే గత్తరకు మందు ఏంది అంటే ఇది ఓఆర్ఎస్ ద్రవం తాగితే సరిపోతుంది. ఓఆర్ఎస్ ఎట్లా తయారు చేసుకోవాలి అంటే చాలామందికి అప్పుడు అసలే ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లు వచ్చినాయి. ఇప్పుడు ఓఆర్ఎస్ ఇప్పుడు లిక్విడ్ కూడా దొరుకుతున్నది. అయితే ఓఆర్ఎస్ ఎట్లా తయారు చేసుకోవాలంటే ఇంత చక్కెర, తర్వాత కొంచెం ఉప్పు నీళ్ళల్లో వేసుకొని తాగితే వాంతులు విరోచనాలు అయినా కానీ వాటిని తట్టుకునేటువంటి శక్తి వస్తుంది. దాంతో మనుషులు బతుకుతారు అసలు యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే అప్పుడు ఆ విషయం తెలియక చాలామంది చనిపోతుండే. అట్లా పుట్టినోళ్ళందరూ బతుకుతారనేటువంటి నమ్మకం లేకపోతుండే. ఒక్కొక్కరు డజన్నర కూడా అంటే అందులో 2-3 బతికేటోళ్ళంట అప్పుడు పాతకాలంలో. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, తర్వాత వైద్య సౌకర్యాలు పెరిగినాయి, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. కాబట్టి ఇక్కడ ఏఐ కూడా ఇప్పుడు తోడైతే 150 ఏళ్ళ దాకా బతకొచ్చంట. నిన్ను 100 ఏళ్ళు బతుకు బిడ్డ అంటోళ్ళు ఇప్పుడు ఇక 150 ఏళ్ళు బతుకు బిడ్డ లేకపోతే 200 ఏళ్ళు బతుకు బిడ్డ అంటాడు అని కాడికి వచ్చింది లెక్క. ఇక డిజిటల్ హైవేలు, జాతీయ రహదారులు ఇక స్మార్ట్గా రోడ్లపైకి ఏఐతో కూడిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట. రాష్ట్ర పోలీసు రవాణా శాఖకు అనుసంధానం. ప్రమాదాలు జరిగితే వెంటనే కమాండ్ కంట్రోల్ సెంటర్కు లొకేషన్, కిలోమీటర్ నెంబర్తో సహా వివరాలు వస్తాయట. వీడియోతో సహా పంపనున్న నిఘా కెమెరా, వెంటనే అక్కడికి వెళ్ళి సాయం అందించనున్న సిబ్బంది. నాగ్పూర్ హైదరాబాద్ హైవేపై మొదలైన పనులు. ఇక తర్వాత ఖమ్మం దేవరపల్లి, హైదరాబాద్ బెజవాడ, కర్నూలు రాయచూడ్ మార్గాల్లో అమలు చేస్తారట. నిర్మాణమే స్మార్ట్గా త్రిబుల్-R ఉత్తర భాగం అని చెప్పి అంటున్నారు. మొత్తం మీద డిజిటల్ హైవేలు ఏర్పాటు చేస్తారు. ఎక్కడైనా ప్రమాదం జరిగితే కూడా ఈజీగా గుర్తించేసి అక్కడికి సహాయంగా పంపించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయంటే నిజంగా అట్లా జరగాలి, మంచిగా ఉంటుంది. జాతీయ రహదారులపై ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త చర్యలు తీసుకుంటోంది. రోడ్లపై నిబంధనలను ఉల్లంఘించి వాహనాలు నడిపే వారిని నియంత్రించేలా దేశంలోని పలు జాతీయ రహదారులను డిజిటల్ తర్వాత స్మార్ట్ హైవేలుగా మార్చాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తెలంగాణ పరిధిలో పలు కీలక రహదారులు కూడా డిజిటల్ స్మార్ట్ రోడ్లుగా మార్చనుంది. ఈ మేరకు
ప్రతి రోడ్డు పైన అత్యంత అధునాతనమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అనుసంధానం చేయనున్నారు. ఏఐతో అనుసంధానమైనటువంటి కెమెరా వ్యవస్థను రాష్ట్ర పోలీసు, రవాణా శాఖకు అనుసంధానం చేస్తారు. దీంతో రోడ్లపై వాహనం ఎలా వెళ్తుంది, ఎంత స్పీడ్లో వెళ్తుందనే విషయంతో పాటు సవ్య దిశలోనే వెళ్తుందా లేదా అనేది తెలిసిపోతుంది. తద్వారా నిబంధనలను ఉల్లంఘించి వాహనం నడిపిన వారికి జరిమానా పడడంతో పాటు వాహన ప్రయాణ వీడియో కూడా ఫోన్కు వచ్చేస్తుంది. ఇప్పటికే ఢిల్లీ గురుగ్రావ్ను కలిపే ద్వారకా ఎక్స్ప్రెస్ హైవేపై ఏఐతో పనిచేసే సాంకేతిక విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇదే విధానాన్ని దేశంలోని ఇతర రహదారులతో పాటు తెలంగాణలోనూ అమలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాష్ట్రంలోనూ డిజిటల్ హైవే పనులు అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం మొదటి దశలో భాగంగా హైదరాబాద్ నాగ్పూర్ మార్గం NH-44లో స్మార్ట్ హైవే విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇది మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వరకు మొత్తం 591 కిలోమీటర్లు ఉంటుందంట. ఇది వస్తే మంచిగా ఉంటుంది, ఎందుకంటే యాక్సిడెంట్ జరగకుండా కాపాడుతుంది. బెంగళూరుకు హై స్పీడ్ కారిడార్ అంట. నాగ్పూర్ నుంచి హైదరాబాద్కు నిర్మించే రహదారులే బెంగళూరు వరకు కొనసాగింపు. 2 సెక్షన్లుగా రోడ్ల నిర్మాణానికి నిర్ణయం. 2 DPRలు టెండర్లు ఖరారు చేసినట. గంటకు 120 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించాల రోడ్ల నిర్మాణం. తొలుత 6 లేన్లు, భవిష్యత్తులో 8 నుంచి 12 లేన్లు కూడా వేస్తారట. రోడ్లు మంచిగా వేస్తారు మొత్తం మీద. మూత్ర పరీక్షకు దిక్కు లేదు. రాష్ట్రంలో పతనావస్థలో ఈఎస్ఐ హాస్పిటల్ ఉన్నాయట. చూసుకోగా ఈఎస్ఐ వైద్యం ఉందని, వైద్యులు లేరు, మందులు లేవు, నిర్వహణ సరిగా లేక తగ్గుతున్న రోగులు, వరుసగా మూతపడుతున్న డిస్పెన్సరీలు. 150 కోట్ల రూపాయలతో మేర ఔషధాలు బకాయిలు ఉన్నాయంట. ఏది మందులు ఇచ్చే పైసలు బకాయిలు ఉన్నాయంట. నిలిచిపోయిన మందుల సరఫరా, బిల్లుల చెల్లింపులు పట్టించుకొని ఈఎస్ఐ ఉన్నతాధికారులు, ఈఎస్ఐ కార్డుదారులు కుటుంబ సభ్యులు 72 లక్షల మందికి ఇబ్బందులు ఉన్నాయంట. 72 లక్షల మంది ఈఎస్ఐ కార్డుతోటి ఇక్కడ వైద్యం చేయించుకోవాలని చెప్పేసి అనుకుంటారు. కార్మికులు ఎవరైతే చిన్న చిన్న సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈఎస్ఐ కార్డు, తక్కువ జీతాలు, పాపం 20,000 లోపలనే ఏదో ఉంటుంది. అటువంటి వాళ్ళకు అసలు యాక్చువల్గా హాస్పిటల్ పోతే, ప్రత్యేకంగా మాకు కార్మికులకు సంబంధించి ఒక హాస్పిటల్ ఉన్నదని చెప్పేసి ఆ హాస్పిటల్ పోతే అక్కడ మందులు లేవంట. 150 కోట్ల రూపాయల మందులై పైసలు ఇవ్వాలంటే ఇంకా బకాయిలు ఉన్నాయి. అక్కడ ఏం లేదు, వైద్యులు లేరు, మందులు లేవు, ఏది లేదు. ఏం రామన్నట్టు కథ. దీనిపైన 100% ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే 72 లక్షల మంది, 72 లక్షల మంది వీళ్ళేమన్నా బాగా లక్షల జీతాలు ఉన్న అంటే ఏం కాదు. అట్లా 20,000 25,000 జీతాల లోపల ఉన్నోళ్ళు వీళ్ళంతా. వీళ్ళకి 100% వైద్య సదుపాయాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. పట్టించుకోవాలి వీళ్ళని. ఎవడు పట్టించుకుంటాడు? ఎట్లని చూడుగో. చిరుద్యోగులు, కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన ఈఎస్ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీలు పతనావస్థకు చేరాయి. మౌలిక సదుపాయాలు లేవు. కనీస వైద్య పరీక్షలకు దిక్కు లేకుండా పోయింది. సరిపరా వైద్యులు లేరట. 270 పడకలున్న నాచారం ఆసుపత్రిలో మూత్ర పరీక్షలు కూడా చేయడం లేదంటే పరిస్థితి ఏ స్థాయిలో దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. నాచారంలో ఉంటుంది ఈఎస్ఐ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ ఉంటుంది. అక్కడ మూత్ర పరీక్షలు వేస్తుంది కూడా మా దిక్కు లేదట పరిస్థితి. ఏం లామిగా ఉండి ఏడికి పోవాలి ఇప్పుడు? ఈ తక్కువ జీతం ఉన్నటువంటి చిరుద్యోగులు, చిన్న ఉద్యోగులు పాపం వాళ్ళు ఏడికి పోతారు, ఏం చేసుకుంటారు? నాచారం ఆసుపత్రిలో మూత్ర పరీక్షలు కూడా చేయడం లేదంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా ఈఎస్ఐ కార్డుదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఈ కార్డు ఉన్నది, మేము దీంతో వైద్యం చేసుకుంటాం అనుకుంటే ఆ పరిస్థితి కూడా లేకుండా పోతుంది. కాబట్టి వైద్యాన్ని 100% ఉచితంగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. దానికి ఎక్కువ కేటాయింపులు జరపాలి. అది కాకుండా ఇష్టం వచ్చినట్టుగా మేము చేసుకుంటూ పోతాం. అవన్నీ జరిగినాయి. 100% ఇప్పుడైతే దీనిపైన దృష్టి పెట్టాలి ప్రభుత్వం. రాష్ట్రంలో ఈఎస్ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీలు వెళ్ళడానికి రోగులు తటపటాయిస్తున్నారు. భారీగా ఓపీ పడిపోతుండడంతో డిస్పెన్సరీలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. కొన్నింటిని దగ్గరలో ఉన్న వాటిలో కల్పిస్తున్నారు. రాష్ట్రంలోని ఈఎస్ఐ ఆసుపత్రులకు సంబంధించి ఏడాదిగా ఔషధ సరఫరాలు, మందులు సరఫరాలకు బిల్లులు చెల్లించడం లేదు. సుమారు 150 కోట్ల రూపాయలు పెండింగ్లో పడ్డాయి. వారు మందుల సరఫరా నిలిపివేశారు. ఇక ఆసుపత్రులపై ఆధారపడిన సుమారు 18 లక్షల మంది ఈఎస్ఐ ఐపీ కార్డు హోల్డర్లు, వారి కుటుంబ సభ్యులు కలిపి మొత్తం 72 లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 71 ఈఎస్ఐ డిస్పెన్సరీలు, 4 ఆసుపత్రులు, 2 డయాగ్నోస్టిక్ కేంద్రాలు ఉన్నాయి. ఎక్కువ మంది రోగులు వచ్చేటువంటి డిస్పెన్సరీల్లో 5 చొప్పున, మిగతా వాటిలో 2 చొప్పున వైద్యులు ఉన్నారు. ఈ డిస్పెన్సరీలో చాలా వరకు
అద్దె భవనాల్లో నడుస్తున్నాయంట. ఆగమాగం ఉన్నది పరిస్థితి. కాబట్టి ఈఎస్ఐ దీన్ని ఈ హాస్పిటల్ని మరి గట్టిగా వేసుకుంటే అయిపోతుంది లెక్క, లేకపోతే కష్టం. అక్కడ ఏది ఎర్రగడ్డ దగ్గర ఒకటి ఉన్నట్టుంది హాస్పిటల్లో, పెద్దది మెయిన్ బ్రాంచ్ ఆడనే ఉన్నది. ఇక్కడ నాచారం పెద్ద హాస్పిటల్ అనుకుంటే దాంట్లో కూడా మూత్ర పరీక్షలు కూడా వేయకపోతే ఏం లాభం ఆయన. రైతులు అదనంగా ఆనందంగా ఉంటే బీఆర్ఎస్ నేతలకు కళ్ళమంట అని చెప్పేసి అక్కడ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటుండు. అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు మాటలా? రైతు బంధు సొమ్మును ఎప్పుడైనా 2 నెలల్లో వేశారా? బంధు పేరుతో ఎగ్గొట్టిన పథకాలెన్ని? వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేసిండు. రైతులు ఆనందంగా ఉంటే బీఆర్ఎస్కు కళ్ళమంట ఉందంట. ఇందిరమ్మ ఇల్లు దేశానికి ఆదర్శం. ఏడాదిలోనే పథకానికి 22,000 కోట్ల రూపాయల ఖర్చు. వచ్చే 3 ఏళ్లలో మరెన్నో పథకాలు అందిస్తాం. పుట్టగతులుండవనే ప్రతిపక్షాల ఆందోళన, కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాయని చెప్పేసి బట్టి విక్రమార్క అంటున్నాడు. రాష్ట్రంలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాం, డబుల్ పేరుతో బీఆర్ఎస్ మోసం అని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటుండు. సంయమనం పాటించండి మంత్రి కొండా సురేఖకు సీఎం రేవంత్ రెడ్డి సూచించిండట. ఇక మాజీ సీఐ చంద్రచూడ్ ఇల్లు ఖాళీ చేయించండి. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు లేక పదవి విరమణ చేసిన 8 నెలల తర్వాత కూడా అధికారిక నివాసాన్ని వీడని వైనమంట. గ్రేస్ పీరియడ్ 6 నెలలు ఉంటుందంట. దాటిన అక్కడే ఉన్నాడు. త్వరలోనే ఖాళీ చేస్తా అని చెప్పేసి జస్టిస్ చంద్రచూడ్ అంటున్నారు. ఇక న్యాయమూర్తులే ఏకపోతే ఎవరు ఇవ్వాలి సార్? మరి న్యాయమూర్తులే ఇప్పుడు 6 నెలలు లాస్ట్ గ్రేస్ పీరియడ్ ఉండేది 6 నెలలు అయిపోగానే వెళ్ళిపోవాలి అసలు యాక్చువల్గా. మరి ఏందో మరిగా పెద్ద మనుషులకు ఓరి చెప్పాలో ఇంకా అతను. నేటి నుంచి వన మహోత్సవం వ్యవసాయ వర్సిటీలో సీఎం శ్రీకారం చుడుతున్నట. ఇవాళ ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు హస్తినలోనే ఉంటాడంట. కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇవాళ నుంచి ఇక్కడ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వన మహోత్సవం ఉంటుందంట. జయశంకర్ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో 2 రోజులు ఢిల్లీకి పోతుండట ముఖ్యమంత్రి. మరి ఏమేముంటే చూడాలి. ఇక అమెరికా పార్టీ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన మస్క్ ఇప్పుడున్న పార్టీలు చెత్త నిర్ణయాలతో దేశాన్ని దివాలా తీస్తున్నాయి. 3/2 మంది అమెరికన్లు రాజకీయ మార్పు కోరుకుంటున్నారు అని చెప్పేసి ప్రజలకు స్వేచ్ఛను తిరిగి అందిస్తా అని చెప్పేసి మస్క్ అంటున్నాడు. ఇది గట్టిగానే 7 దాకా పోతుంది మరి కథ. నిండుకుండల శ్రీశైలం 1.86 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉందంట. రేపు తెరుచుకోనున్న ప్రాజెక్టు గేట్లు. బంగాళాఖాతంలో అల్పపీడనం. ఇవాళ భారీ, రేపు అతి భారీ వర్షాలు ఉంటాయంట. ఇక శ్రీశైలానికి 5 ఏళ్లలో కొత్త గేట్లు పెట్టాలి, లేదంటే తుంగభద్ర పరిస్థితి ఉంటుంది. తుంగభద్ర అప్పుడు ఎట్లయింది, మొత్తం అది పోతుంటే గేట్లు, నీళ్ళు పోతుంటే గేట్లు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇవి గేట్లు మార్చాలని చెప్పేసి అంటున్నాడు ప్రాజెక్ట్ నిపుణుడు కన్నయ్య నాయుడు. ఈయననే ఈ తుంగభద్ర గేట్లను పునరుద్ధరించడానికి మొత్తం టెక్నాలజీ తయారు చేసి ఇచ్చిండు ఆయన. ఇక నాసిక్లో వరద ఉధృతి, నీట మునిగిన పలు ఆలయాలని చెప్పేసి ఒక వార్త. పేలుడు పదార్థాల కేసులో టీపీసీసీ నేత చంద్రశేఖర్ రెడ్డికి రిమాండ్ అంట. జెలటిన్ స్టిక్స్ నిల్వ ఉంచడంపై కేసు నమోదైంది. పరారీలో ఉన్న అతని సోదరుడి కోసం గాలింపు. నా భర్త చంద్రశేఖర్ అరెస్టు అక్రమం అని చెప్పేసి ఇందుప్రియ అంటుందట అలా భార్య. ఇక వర్ధమాన దేశాలకు ప్రాతినిధ్యం ఏది? బడుగు దేశాల సమస్యలపై చర్చే లేదు. ఇక్కడ బడుగుల పరిస్థితి ఏంది, బడుగు బలహీన వర్గాల పరిస్థితి ఏందిడా, ఇది కూడా చూడండి. కులగణన చేస్తానని కేంద్ర ప్రభుత్వం మంచిది, కాకపోతే అంటే వీళ్ళ స్థితిగతులు కూడా చూసి నిర్ణయం తీసుకోవాలి. చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలి. ప్రస్తుత పరిస్థితులకు సరిపోని ఐక్యరాజ్య సమితి సమూల ప్రక్షాళన జరగాలని చెప్పేసి బ్రిక్స్ దేశాల సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడిండు. ఇక గోల్డెన్ వీసా ఎట్ ది రేట్ ఆఫ్ 23 లక్షలు. భారతీయులకు యుఏఈ బంపర్ ఆఫర్ ఇచ్చిందట. నామినేషన్ ఆధారంగా వీసా జారీ. ప్రాపర్టీ వ్యాపారంలో భారీ పెట్టుబడి అక్కర్లేదట. కోట్ల రూపాయల పెట్టుబడి ఏం అవసరం లేదు. 23 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టగలిగే శక్తి ఉంటే అక్కడ అరబ్ కంట్రీస్లో పెట్టొచ్చు అని చెప్పేసి అక్కడ వాళ్ళు నిర్ణయం తీసుకురట భారత్కు. తమిళ నాగరికతపై రాజకీయం. ఇక కీలడి నాగరికతపై ఎడతెగని వివాదం. ఆ నాగరికత 2800 ఏళ్ల కన్నా ముందటిదని పరిశోధనలో తేలిందంటున్న ఆ రాష్ట్ర ప్రభుత్వం. అందులో తప్పులున్నాయంటూ నిలిపివేసిన కేంద్రం. తమిళము అంటే ప్రాచీనత, తమిళం అక్కడ ఉన్నటువంటి నాగరికత పైన మేము అతి ప్రాచీనమైన వాళ్ళం అని చెప్పేసి వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేస్తే లేదు అట్టెట్లయితుంది మేము అని చెప్పేసి పక్కకు పెడుతుందట కేంద్రం. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒక్కసారి మన పేపర్ శనార్థి తెలంగాణ చూద్దాం.
ఈసారి కష్టమే, ఎత్తిపోతలకు నో ఛాన్స్ అంట. మేడిగడ్డ సుందిళ్లకు బీటలే కారణం. బురదలోనే బాహుబలి మోటార్లు, ప్రాణహితకు భారీ వరద. కానీ ఎగువ గోదావరిలో నీటి కొరత. గతేడాది ఆదుకున్న శ్రీరామ్ సాగర్. ఇక శ్రీరామ్ సాగర్ వరద నీటిని అనంత రంగనాయక మల్లన్న సాగర్లకు తరలింపంట. ఈసారి ఎగువ గోదావరి శ్రీరామ్ సాగర్ వాటర్ వస్తేనే ఎత్తిపోతలకు అవకాశం ఉంటుంది, లేకపోతే అంతే సంగతులంట. మొత్తం దారుణంగా ఉందట. ఈయననేమో లేపూరి అంటుండి గేటు ఎవరు హరీష్ రావు. కాళేశ్వరం ఎత్తిపోతలు ఈసారి కష్టమే కానున్నాయి. ప్రాణహిత నుంచి నీటిని లిఫ్ట్ చేయడం దాదాపు అసాధ్యమే. మేడిగడ్డ అంటే లక్ష్మీ బ్యారేజ్, అన్నారం అంటే సరస్వతి, సుందిల్ల అంటే పార్వతి. పేర్లు పెట్టిండు కాక, లక్ష్మీ సరస్వతి పార్వతి అని చెప్పేసి ఇట్లా పేర్లు పెట్టిండు, ఎందుకంటే తిట్టకుండా. ఇప్పుడు మేడిగడ్డ అంటే మేడిగడ్డ అన్నారం సుందిల్ల అన్నాం అనుకో, మనం తిడతాం కదా. దేవతల పేర్లు పెడితే తిట్టమని చేసినట్ట కాక. బ్యారేజ్లు ఎత్తిపోతలకు అనుకూలంగా లేకపోవడమే ఇందుకు మెయిన్ రీజన్ అంట. ప్రాణహిత నది నీటిని నిల్వ చేసేందుకు మేడిగడ్డ బ్యారేజ్ని అప్పటి ప్రభుత్వం మాదేవ్పూర్ వద్ద నిర్మించింది. 85 గేట్లతో డ్యామ్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఈ బ్యారేజ్లో 16.70 టీఎంసీల నీటిని నింపి ఆ వాటర్ను కన్నెపల్లిలోని బాహుబలి మోటార్ల ద్వారా అన్నారంకు తరలించే పనులను పూర్తి చేసింది. అయితే ఇక్కడ నాసిరకం పనులు జరగడంతో చాన్నాళ్ల క్రితమే మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించిన 18, 19, 20, 22 గేట్లకు పగులు ఏర్పడడంతో పైనుంచి వచ్చిన నీటిని వచ్చినట్టు కిందికి వదిలేస్తున్నారు. 20, 21 గేట్ల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉందంట. అయితే ఈ 2 గేట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. మేడిగడ్డ డ్యాంలో నీటిని నిల్వ చేయాలంటే అన్ని గేట్లు సక్రమంగా పనిచేసే సపోర్టుకు అవకాశం ఉంటుంది. కాకపోతే ఇది ఆగమాగం ఉన్నదంట పరిస్థితి. నీళ్లు తీసుకోవడం కష్టమవుతుందట. పైసా దేలేదు కానీ లేఖ రాస్తారా? విద్వేషాన్ని రెచ్చగొట్టడమే మీ పని, అంతకు మించి మరేం చేయగలరు? మోడీ పాలనలో జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయనడం శుద్ధ అబద్ధం. మూసి ప్రక్షాళనకు చిల్లి గవాయినా ఇచ్చిండ్రా? మీరు ముఖ్యమంత్రికి లేఖ రాస్తారా? రేవంత్ రెడ్డికి బీజేపీ స్టేట్ చీఫ్ లేఖపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయినట. అట్టెట్ట లేఖ రాస్తారు మీరు, కేంద్రం నుంచి వచ్చేటి తీసుకురాకుంటా అని చెప్పేసి అంటున్నట. లేఖ రాసుకుంటారన్న, ఎవరు రాసుకుంటారు ఏముంది. ఇవాళ రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన, కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ కానున్న సీఎం రేషన్ కార్డుల పంపిణీ సభకు ఆహ్వానించే ఛాన్స్ ఉందంట. అక్కడ రాహుల్ గాంధీని, తర్వాత ప్రియాంక గాంధీని కూడా ఆహ్వానించాలని అనుకుంటున్నారట. కేంద్ర మంత్రులతోనూ సమావేశం కానున్న రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి పనులపై చర్చించే అవకాశం ఉందట. భారీ వర్ష సూచన, రాష్ట్రంలో 4 రోజుల పాటు వానలు, ఇక బలమైన గాలులు వీచే ఛాన్స్ ఉందట. భారత వాతావరణ శాఖ భారీ వర్షాలు అంటున్నారు, మరి ఆగుతుంది, మరి ఏం వస్తలేవు, ఏమోదో కథ. ఈసారి బాగానే వర్షం కొడుతుంది, మంచిగా అవుతుంది, ఇట్లాంటివి మళ్ళీ అయిపోయాయి. చిట్టుబొత్తు కథ నడుస్తుందేమో. అదంతా అబద్ధం. రైటర్ సెక్స్ ఖాతాను బ్లాక్ చేయమనలేదు. ఎక్స్ యాజమాన్యం ఆరోపణలను ఖండించిన కేంద్ర ప్రభుత్వం తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని చెప్పేసి అంటున్నట. శ్రీశైలానికి వరద ఉధృతి 1,30,780 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుందంట. అవుట్లో మాత్రం 67,399 క్యూసెక్లు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉంటుంది. ప్రస్తుత నీటి మట్టం 878.40 అడుగులు ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వచ్చి చేరుతున్న నీరు ఒక్కరోజు వ్యవధిలోనే 5 అడుగులు పెరుగుదల. ఎడమ కుడి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు నీటి సరఫరా చేస్తున్నట. ఇవి గేట్లు ఎత్తేసే అవకాశం ఉంది రేపో ఎల్లుండో. కల్తీకి అడ్డాగా హైదరాబాద్. దక్షిణ భారతంలో 15% కల్తీ షాంపిల్స్తో తెలంగాణకు 2వ స్థానం ఉందట. చూసుకోగా దక్షిణ భారతదేశంలో 2వ స్థానం ఉందట. ఇది కల్తీలలో 19 ప్రధాన నగరాల్లో హైదరాబాద్కు ఫస్ట్ ప్లేస్ ఉంది. అబ్బో. జూలై 3, 2025 ప్రత్యేక డ్రైవ్లో 46 కేసులు నమోదు చేసిండ్రు, 52 మందిని అరెస్ట్ చేసిరు. అల్లం వెల్లుల్లి పేస్టు, పనీరు. ఈ పనీరు ఇప్పుడు ఎంత అంత దొరుకుతుంది పనీరు. ఇది పాలతో తయారు చేయాలి, మరి పాలు ఎక్కడి, అంత పనీరు ఎక్కడిది, కథ ఏదైనా దొరుకుతుంది. నెయ్యి ఎంత అంటే అంత దొరుకుతుంది. అక్కడ బర్రెలు లేవు, ఆవులు లేవు, కానీ ఎంత నెయ్యి కావాలంటే అంత నెయ్యి, ఎన్ని పాలు కావాలంటే అన్ని పాలు, ఎంత పనీరు కావాలంటే అంత పన్నీరు, ఇవంతా దొరుకుతున్నాయి. ఏడికలు వస్తున్నాయంటే మరి ఎట్లా తయారు చేస్తున్నట్ట లెక్క. అల్లం వెల్లుల్లి పేస్టు, పన్నీరు, పాలు, తర్వాత బేకరీ ఐటమ్స్, స్వీట్సు, కారం, పసుపు కాదేది కల్తీకి అనర్హం అంట. కల్తీతో క్యాన్సర్, కాలేయ, జీర్ణ సంబంధ జబ్బులు వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి డ్యామేజ్ అవుతుంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు అవినీతి, అలసత్వం, రాజకీయ జోక్యమే కల్తీ కీటకాలకు సపోర్ట్ అవుతూ ఉంది. ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారు? ఏం విక్తురా, గడ్డి విక్తురా? మీరేమన్నా పోయి మంచిగా మొత్తం తనిఖీలు చేసేసి ఏమన్నా
పరిశుభ్రంగా లేని హాస్పిటల్ ఏది హోటళ్ళు, తర్వాత కనీసం ఆ కల్తీ చేస్తున్నటువంటి హోటళ్ళు, లేకపోతే ఇక్కడ కల్తీ సరఫరా చేస్తున్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకుపోయి లోపల వేసి వాడిని గుంజి కొట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి కదా. ఇవి ఏం చేయకుండా మంచిగా 4 పైసలు తీసుకుంటారు, సపరేట్గా అవతల పడుతున్నారు. ఏం పీకడానికి ఉన్నది? దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందా లేదా? అంటే ప్రజల ప్రాణాలు పోతుంటే ఏం పీకుతున్నారు నాయన? 4 రూపాయలు తీసుకుని అవతల వాడితే ఆడ ప్రాణాలు పోతున్నాయి. ఆడ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి డ్యామేజ్ అవుతుంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు అవినీతి, అలసత్వం, రాజకీయ జోక్యమే కల్తీ కేటుగాలకు మంచిగా అవుతుందట. కఠినమైన చట్టాల అమలు, తనిఖీలు, అవగాహన కార్యక్రమాల ద్వారా సమస్యలను నియంత్రించాలని చెప్పేసి నిపుణులు అంటున్నారు. చూడండి, మొత్తం ఏది చూసినా కల్తే. ఇక స్పేస్ ఎక్స్ పార్టీ అమెరికా పార్టీ ఏర్పాటు ప్రకటన అంట. ఎలన్ మస్కా మజాకా అని చెప్పేసి అంటున్నారు. మొత్తం మీద అమెరికా పార్టీ అని చెప్పేసి ఒక కొత్త పార్టీ పెట్టిండు కాక. రిపబ్లికన్, డెమోక్రటిక్ 2 పురాతన పార్టీలు. అమెరికాలో 2 పార్టీల వ్యవస్థకు సవాల్ విసిరిన మస్క్. 2 పార్టీలే ఉంటాయి అమెరికాలో. ఈ 2 పార్టీలు కాదు, 3వ పార్టీ కూడా పెడతా అని చెప్పేసి పెడతా ఉన్నాడు. ఇక ట్రంప్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఆమోదానికి కౌంటర్ ఇచ్చిండు. అమెరికాలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ, ప్రజలకు స్వేచ్ఛ పార్టీ లక్ష్యాలు. ఎఫ్ఈసి ముందు పార్టీ అధికారిక నమోదు అంట. మస్క్ అభ్యర్థిత్వం అధిగమించాల్సిన సమస్యలు, రాకెట్ పార్టీ ఫ్యూచర్ అమెరికా జనం చేతుల్లో ఉంది అని చెప్పేసి మొత్తం మీద ఒక పార్టీ పెడుతున్నట. చూడాలి మరి ఏం జరుగుతుందో. అక్కడ 2 పార్టీలే ఉన్నాయి, డెమోక్రాట్లు తర్వాత రిపబ్లికన్లు 2 పార్టీలే ఉన్నాయి. ఇప్పుడు అమెరికా పార్టీ అని కొత్త పార్టీ పెడుతున్నాడు. రైతులు గోసపడుతుండ్రు, ఇప్పుడు గుర్తుకొచ్చినట్టున్నది ఈయనకు. రాష్ట్రంలో ఎరువుల కరువు, కనీసం 1 బస్తా ఎరువు కూడా ఇవ్వలేని పరిస్థితి. భరోసా లేదు, రుణమాఫీ కాలేదు, సమస్య పరిష్కారంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నాడు. అయితే రైతులు గోసపడుతున్నారని చెప్పేసి అంటున్నావు కదా, పడుతున్నారు వాస్తవమే, కొంతవరకు అది వాస్తవం ఉండొచ్చు. కానీ మీ నాయన ఏమన్నాడు? నేను పుట్టిందే అందుకు కావచ్చు. ఏమంటుండే ఇప్పుడు ఇక్కడ? కనీసం 1 బస్తా ఎరువు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది అంటున్నాడు. మీ నాయన ఏమన్నాడు? నేను పుట్టిందే అందుకు కావచ్చు, మొత్తం 28 లక్షల టన్నులు పడుతుందో, లేకపోతే 27 లక్షల టన్నులో 28 లక్షల టన్నులు, ఎంత అయితే అంత మొత్తం ఫ్రీ ఇచ్చేస్తా రైతులకు అని చెప్పిండు. మరి ఏమాయ? ఒక పావు కిలోనన్నా ఇస్తావా? 1 పావు కిలో ఎరువన్నా ఫ్రీకి ఇస్తావా? రైతులను ఆదుకుంటా అని చెప్పేసి ఏమైనా చేస్తావా? ఏంటంటే రైతు బంధు చేస్తున్నా కథం అయిపోయింది లెక్క అని చెప్పేసి సపరేట్గా చేతులు దులుపుకుంటారు. ఇప్పుడే మళ్ళీ మాట్లాడుతున్నాడు. వీళ్ళు మాట్లాడుతుంటే అసలు వాస్తవం అంటే అట్లా అనిపిస్తుంది, అయ్యో కరెక్టే కదా అట్లా అనిపిస్తుంది. అట్లా మాట్లాడతారు వాళ్ళు. మూర్ఖుల పైశాచికం, భార్యను వ్యవస్థను చేసిన భర్త గుండు గీసి మర్డర్. హైదరాబాద్ బోరబండ్లో దారుణం, పోలీసుల అదుపులో నిందితుడట. కోరుట్లో అవమానవీయ ఘటన, 5 ఏళ్ల చిన్నారిని చంపేసి బాత్రూంలో పడేసిన వైనం. ఇక చిన్నమ్మ పని అని చెప్పేసి అంటున్నారు. ఈ చిన్నమ్మ ఏందో పెద్దమ్మ ఏందో ఈ కథలేందో అర్థమవుతలేదు. మత రాజకీయాల వలన దేశ మనుగడకు ప్రమాదం అని చెప్పేసి గంటా సోమన్న ప్రత్యేక వ్యాసం రాసిండు. ఇక నేటి మాట చూసుకుంటే, ఈ సమాజంలో అవినీతి అన్యాయాలకు అంతు లేకుండా పోతుందే చెంచల చాప కింద నీరులా ఈ దేశమంతా లంచగొండితనం విస్తరిస్తుంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా లంచగొండి మహమ్మారిని తరిమి కొట్టే మహానుభావులే లేరు. చిన్న పనికి పెద్ద పనికి ప్రభుత్వ కార్యాలయాల్లో బల్ల కింద చేయి చాపందే పైలు కదలడం లేదు. అధికారులు పెట్టే టార్చర్లకు సామాన్యులు సతమతమవుతున్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక కొంతమంది అధికారులకు అడిగినంత లంచం ఇచ్చి పని పూర్తి చేసుకుంటున్నారు. ఇంకా కొంతమంది ఆఫీసర్ల అడ్డగోలు డబ్బులను డిమాండ్ చేస్తే చేసేది ఏం లేక అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టిస్తున్నారు. ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర లంచగొండే ఉద్యోగులు ఏసీబీ అధికారులకు దొరుకుతూనే ఉన్నారు. అయినా ఎక్కువ మంది గవర్నమెంట్ ఆఫీసర్లకు కొంచెమైనా పశ్చాత్తాపం లేదు. ప్రభుత్వాలే కఠినమైన నిబంధనలు పెట్టి లంచం తీసుకున్న ఉద్యోగులను శాశ్వతంగా విధుల్లో నుంచి తీసేయాలి. సామాన్యులకు న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి లంచాలపైన పెద్దపల్లి రాజన్న నేటి మాట రాసిండు. లంచం ఇట్లా తీసుకుంటారు, అట్లా అయితే నడుస్తుంది కథ. కొన్ని డిపార్ట్మెంట్లు అయితే ఇష్టం వచ్చినట్టు కథ, వాళ్ళ పని చేయాలి. ప్రైవేట్ స్కూళ్ళలో ప్రభుత్వ నిబంధనలు తూచని చెప్పేసి
అట్లుంటుంది లెక్క. మరి ప్రైవేట్ స్కూళ్ళకే తీసుకోవాలని చెప్పేసి చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు. ఆడ అద్భుతం ఉంటుందని. ఇంత టై కట్టుకొని బూట్లు వేసుకుంటే ఇక టై కట్టుకొని బూట్లు వేయగానే సూపర్ డూపర్ అనుకుంటారు, అక్కడ చదువు లేకున్నా సరే. ఇక సాక్షి దినపత్రిక చూసుకుంటే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు కలకలలాడాలి, పాడి పంటలతో పులకించిపోవాలని చెప్పేసి డాక్టర్ రాజశేఖర్ గారి కొటేషన్ చూసుకోవచ్చు. ఇక బర్మింగ్హామ్లో జై హింద్ రెండో టెస్టులో ఇంగ్లాండ్పై 336 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. బ్యాంక్ లాకర్ ఎంత భద్రం, బ్యాంకులపై బాధ్యత పరిమితమే, నష్టపోతే వచ్చే పరిహారం కొంతనేనట. ఘనంగా జన్మదిన వేడుకలు, దలైలామా జన్మదిన వేడుకలు చేసిరట. 14వ దలైలామా టెంజిన్ గ్యాట్సో 90వ పుట్టినరోజు వేడుకలు హిమాచల్ ప్రదేశ్లో ఆదివారం ఘనంగా జరిగినాయట. నిన్న ఏది బౌద్ధ మత గురువు. ఇక గ్లోబల్ సౌత్కు అన్యాయం, దక్షిణార్ధగోళ దేశాలు కీలక నిర్ణయాలు ప్రయోజనాల విషయంలో బాధిత దేశాలుగా మిగిలిపోతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించిండు. ఇక చైనాలో అధికార వికేంద్రీకరణ, 12 ఏళ్లుగా ఇనుప పిడికిలతో చైనాను పాలిస్తున్న అధ్యక్షుడు షీ జిన్పింగ్ నెమ్మదిగా అధికారాన్ని బదలాయిస్తున్నట. ఈ అధ్యక్షుని పని అవుతుంది, ఎందుకంటే ఆడ మెల్లమెల్ల కట్ చేస్తున్నట. కట్ చేసి ప్రధానమంత్రికి అప్పచేస్తున్నట. ఇక హ్యాండ్ బ్యాగ్ ఎట్ ది రేట్ ఆఫ్ 35 లక్షల రూపాయలు. ప్రఖ్యాత ఫ్రాన్స్ లగ్జరీ బ్రాండ్ లూయిస్ విటన్ సంస్థ రూపొందించిన ఈ ఆటో రిక్షా హ్యాండ్ బ్యాగ్ ఖరీదు 35 లక్షల రూపాయలట. బ్యాగ్ కొనియనంటే కూడా పరిశానం ఉన్నట్టుంది, ఆటో లెక్క ఉన్నది ఇది. ఆ బ్యాగ్ కొనాలంటే 35 లక్షల రూపాయలు కావాలట. మంచిగా ఉన్నది కథ. ఈ కన్నెపల్లి మోటార్లు తక్షణమే ఆన్ చేయాలని చెప్పేసి ఇక్కడ హరీష్ రావు అంటున్నాడు. మొలుగుమాడు భూములు రీసర్వే చూడు. ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మండలంలోని గ్రామంలో పైలట్ సర్వే పూర్తి చేసిరట. గ్రామానికి సరిహద్దులు, వాగులు, డొంకలు ఖరారు చేసిండ్రు. ప్రభుత్వ పట్టా భూముల వివరాలు పక్కాగా నిర్ధారించిరట. ఎట్టకేలకు నక్ష టిఫన్లు తయారు చేసే పనిలో రెవెన్యూ యంత్రాంగం. ప్రభుత్వ ఆమోదం లభిస్తే గ్రామ పట్టం ఇక అధికారికంగా వెల్లడిస్తారట. దాదాపు 4 రోజుల పాటు శ్రమించిన రెవెన్యూ సర్వే ఏజెన్సీ సిబ్బంది గ్రామస్తుల సహకారంతో విజయవంతమైన రీసర్వే పూర్తి చేసిరట. మంచిగా పూర్తి చేసిరు, వీళ్ళకు కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇట్లా పూర్తి చేసి అధికారులందరూ కూడా అక్కడ పోయి సర్వే చేసేవాళ్ళు కానీ, తర్వాత ఇక్కడ సర్వేయర్లు కానీ, ఇక్కడ రెవెన్యూ అధికారులు కానీ, వీళ్ళని మొత్తం కూడా ఊర్లన్నీ కూడా ఇట్లా చేసి ఈ దానికి కరెక్ట్గా పెట్టేసి ఎట్లా అసలు పత్రాల వరకు ఉన్నాయి, లేకపోతే అసలు నిజంగా భూమి ఎవరిది, ఇదంతా మొత్తం కూడా సర్వే చేసేసి తెలిస్తే మంచిగా ఉంటుంది. సర్కారు ఇప్పుడు వద్దన్న వారికి ఇందిరమ్మ ఇల్లు. తొలి విడత అర్హుల జాబితాలో 3వ విడత అర్హుల పేర్లున్నాయంట. వీరికి ఇప్పటికిప్పుడు ఇల్లు అవసరం లేదని తేల్చిన సర్కారు 12,000 మందికి నిబంధనలకు విరుద్ధంగా ఇల్లు మంజూరు చేసిరట. బిల్లులు చెల్లించే సమయంలో గుర్తించిన సాఫ్ట్వేర్. ఇక 12,000 మంది అనర్హతపై రీసర్వేకు ఏర్పాట్లు, వారు కూడా అర్హులేనని సర్దుబాటు చేసే ప్రయత్నాలు చేస్తారట. అనర్హులకు ఇస్తూ మంచిగా ఉంది, కానీ అర్హులకు చాలామందికి ఇండ్లు వస్తలేవు. ఆ విషయం చూడుర్రి. చాలామందికి ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేయరు. ఇల్లు ఉన్న వాళ్ళకే మళ్ళీ ఇల్లు ఇస్తారట. ఇస్తే ఏడుకుంటుందన్నట్టు లెక్కగా 12,000 మందిని అనర్హులుగా చేర్చిరు, తీసేస్తారట. తీసేస్తారు మంచిగా ఉన్నా, కానీ అర్హులకు ఇచ్చేసేయండి. ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకు పార్టీలకు అతీతంగా ఇవ్వండి. మీ పార్టీలకు వస్తారా నాయన? వీటిలు ఏము అంటే ఇల్లు లేని నిరుపేదలకు ఇస్తే ఎప్పుడైనా కానీ జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఆ విషయం మీద దృష్టి పెట్టుర్రి. ఎమ్మెల్యేలు కానీ ఎవరు కానీ, ఎమ్మెల్యేలకే ఇచ్చినట్టు ఇది. నిరంతరం కుట్రలు అబద్ధాలు అని చెప్పేసి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు. జిల్లా స్థాయిలోనే సరుకుల టెండర్లంట. గురుకుల విద్యా సంస్థలు, సంక్షేమ హాస్టళ్లు, అంగన్వాడీలో అవసరమైన సరుకుల కొనుగోలుకు సెంట్రలైజ్డ్ టెండర్ల ఆలోచన ప్రభుత్వం విరమించుకుందంట. ఇకపై విద్యా సంస్థల్లో సరుకుల కొనుగోలుకు ఒకే నిబంధన పాటించాలని చెప్పేసి నిర్ణయించింది. ఇక నేటి భవిత పేజీలో ఇవి వస్తాయంట. ఇంజనీరింగ్ బ్రాంచ్ ఎంపికలో విద్యార్థి ఆసక్తికి ప్రాధాన్యం ఇవ్వాలి. అన్ని బ్రాంచ్లు ముఖ్యమైనవే. అంటే మేము సిఎస్సి తీసుకుంటాం, మేము మెకానికల్, ఇట్లా రకరకాలుగా అంటుంటారు కదా. స్టూడెంట్కి ఏది అయితే, ఆ విద్యార్థికి ఏది ఇష్టమైతే అటువంటి బ్రాంచ్లో చేర్చండి. ఇంజనీరింగ్ విద్యలో చేర్చేవాళ్ళు అట్లా తీసుకోవాలంట. కాలేజీ ఎంపిక అత్యంత కీలకం. సిబిఐటి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సివి నరసింహులతో ప్రత్యేక ఇంటర్వ్యూ చేసిరట. తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్
ఈఏపీ సెట్ ప్రక్రియ ప్రారంభమైంది. బ్రాంచ్ కాలేజీ ఎంపికపై విద్యార్థులకు అనేక సందేహాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి బ్రాంచ్ను ఎంపిక చేసుకోవాలి, కాలేజీ ఎంపికలో పరిగణలోకి తీసుకోవాల్సిన ప్రామాణికాలు, తర్వాత భవిష్యత్ అవకాశాలు తదితర అంశాలపై సిబిఐటి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సివి నరసింహులతో సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ చేసిందంట. ఇంటర్వ్యూ చూడు రిచ్, ఎందుకంటే ఒకవేళ ఇంజనీరింగ్ చేర్చాలనుకున్న వాళ్ళు తల్లిదండ్రులు, చేరాలనుకున్న పిల్లలు కూడా చదవండి, ఒకసారి ఒక ఐడియా వస్తుంది. ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను కలిసి ప్రాజెక్టులకు నిధులు కోరే అవకాశం ఉందంట. వీలైతే పార్టీ పెద్దలను కలిసే ఛాన్స్ ఉంది. రేపు రాత్రికి తిరిగి హైదరాబాద్కు వస్తారట. ఇక స్మార్ట్గా సాగట్లేదు. నత్తనడకన స్మార్ట్ సిటీ అమృత్ పనులు. మార్చి 31తో ముగిసిన స్మార్ట్ గడువు ఇంకా కొనసాగుతున్న నిర్మాణాలు. ఇక అమృత్ 2.0 కింద పనుల్లో మరింత ఆలస్యం జరుగుతున్నాయంట. కోట్ల రూపాయలు ఖర్చు చేసిన వినియోగంలోకి రాని పనులు. ఇది వరంగల్ స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా 250 కోట్ల రూపాయలతో అమ్మవారిపేటలో చేపట్టిన మానవ వ్యర్థాలు ట్రీట్మెంట్ ప్లాంట్ అంట. పనులు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెబుతున్నా చాలా వరకు సివిల్ ప్లాంట్ పనులు ఏళ్ల తరబడి ఇలా పెండింగ్లోనే ఉన్నాయంట. చూసుకోరిగా కొలికిరాని పాలిసెట్ కొనసాగుతున్న డేటా రికవరీ ప్రయత్నాలు. రికవరీ అయినా స్క్రీన్పై మాయమవుతున్న డేటా. ఒక్కసారిగా అటాక్ చేసిన బగ్స్ అంట. పెన్ డ్రైవ్ పెట్టారా, డేటాను బదిలీ చేశారా? సమాచార సేకరణలో నిఘా వర్గాలు, రంగంలోకి ఐటీ నిపుణులు. మరో వారం దాకా సీట్ల కేటాయింపు కష్టమే అని చెప్పేసి అంటున్నారు. మరి ఏందో పాలిటెక్నిక్ సీట్ల గురించి. ఎట్టకేలకు ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లకు మోక్షం. సీట్లు, కాలేజీలు, బ్రాంచ్ల వివరాలు విడుదల. కన్వీనర్ కోటా సీట్లు 76,795 ఉన్నాయి. కొత్త సీట్లకు నో అంట. కౌన్సిలింగ్ పరిధిలోకి 171 కాలేజీలు ఉన్నాయి. మంటల ముప్పులో 2.6 లక్షల కుటుంబాలు. అగ్ని ప్రమాదాలు బారిన పడే అవకాశం ఆ ఫ్యామిలీలకు అత్యధికమంట. వెరీ హై రిస్క్ జోన్లో 35, హై రిస్క్ జోన్లో 38 ప్రాంతాలు ఉన్నాయి. హైదరాబాద్లోని పరిస్థితులపై 3 ప్రొఫెసర్లతో సర్వే చేయిస్తున్నట. సర్వేలో వెల్లడి. ఏషియన్ జర్నల్ ఆఫ్ జియోగ్రాఫికల్ రీసెర్చ్లో ప్రచురితమైందంట. మొత్తం మీద చాలా ప్రాంతాలు 2,06,000 కుటుంబాలు అగ్ని ప్రమాదాల బారిన పడేటువంటి అవకాశం ఉందంట. ఇక్కడ చెర్లపల్లి కానీ, లేకపోతే ఇక్కడ కానీ, రకరకాల చోట్ల, అక్కడ పటాన్ చెరువు కానీ, కొన్ని చోట్ల అక్కడ చాలా డేంజర్ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు మరి ఎట్లా చేస్తారో ఏం కథనో చూడాలి. అది ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి, ఫైర్ సేఫ్టీ ఉండాలి. ఫైర్ సేఫ్టీ ఇప్పుడు ఏమైనా కావాలంటే ఫైర్ సేఫ్టీ, బీపీ సేఫ్టీ అడుగుతారు అధికారులు. కానీ ఇప్పుడు పైసలు ఇస్తే మాత్రం ఇవన్నీ కూడా మొత్తం తూచనట్టు లెక్క. దాంతో మొత్తం ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. పరిహారం దాతృత్వం కాదు, బాధ్యత. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాథ్. పునరావాసాన్ని ఆర్థిక లావాదేవీగా చూడొద్దు. డిజిటల్ దుష్ప్రభావాలపై కఠిన చట్టాలు రావాలి. సమాజంలోనూ మార్పు అవసరమన్న న్యాయమూర్తి. వాయిస్ ఫర్ వాయిస్లెస్ కార్యక్రమంలో ప్రసంగం పాల్గొన్న సిజేఐ జస్టిస్ సుజయ్ పాల్, న్యాయమూర్తులు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాథ్ను సత్కరిస్తున్న హైకోర్టు సిజేఐ సుజయ్ పాల్. చిత్రంలో జస్టిస్ శ్యామ్ కోషి ఉన్నారంట. అమల్లోకి బిగ్ బ్యూటిఫుల్ బిల్ చట్టం అంట. అలాగే తనకు నోబెల్ వచ్చేటట్టు అర్జెంటుగా ఏదైనా చట్టం చేయమంటున్నట. నోబెల్ బహుమతి కావాలని కోరికుందట ఈయనకు. కోరికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి నాకు శాంతి నోబెల్ కావాలి, శాంతికి నోబెల్ కావాలి అంటున్నాడు. అశాంతి చేసుకుంటా అన్ని దేశాల మీద బాంబులు వేస్తున్నాడు, అటు ఇటు బాంబులు వేస్తున్నాడు, బాంబులు అమ్ముతున్నాడు. నేను శాంతి కావాలి అంటున్నాడు. మళ్ళీ ఆయన కథ అట్లున్నది. ఇక ఏమేమంటుందో. కాక ఇటు పోతున్నట్టుండగా చుడుతున్నాడు, రుమాలు చుడుతున్నాడు కాక. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని మేడిగడ్డ వద్ద ఎగువ నుంచి 70,000 క్యూసెక్లకు పైగా వరద వస్తుందట. లక్ష్మీ బరాజు వద్ద 85 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్టు కిందికి వదులుతున్నారు అధికారులు. కిందికి వదలకపోతే అది కూలిపోతే మొత్తం కొట్టుకుపోతాడు. మరి కొట్టుకుపోతే ఒకటి చూడాలరా నాయన. ఆ నీటిని ఎత్తిపోసి పొలాలకు ఇవ్వాలని రైతులు కోరుతున్నారని ఇట్లా వేసుకొస్తారట. ఈమె ఒకవైపు వర్షాలు లేకపోవడం, మరోవైపు కాళేశ్వరం జలాలను సర్కారు ఇవ్వకపోవడంతో సిద్దిపేట జిల్లాలో సాగునీటి కోసం రైతులు ఎదురు చూస్తున్నారట. కొండపాక మండలంలో నీరందక నెరలిచ్చిన పొలం అని చెప్పేసి ఎండుముఖం పట్టిన వరి నారు. చూసుకో, ఎండాన్ని తీసుకొచ్చి గ్రాఫిక్స్ కూడా వేస్తుంది ఈమె. ఏమవుతుంది, కూలిపోతే కూలిపోని
ఆపరాదులు నీళ్ళు తీసుకోరాదులు అంటుంది కథ. ఎండిపోతున్న వృధాగా పోతున్న వరద నీరు, నీళ్ళు వదిలిపెట్టకపోతే మొత్తం బాధే, మొత్తం కొట్టుకోవద్దట. మన పరిస్థితి ఏంది అప్పుడు? ఎండుతున్న వరినారు అని ఇట్లా మొత్తం ప్రాసలతో వేస్తుంది ఈ మధ్యలో. కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయకుంటే లక్షల మంది కర్షకులతోటి కన్నెపల్లికి కేసీఆర్ కథన యాత్రనట. చూసుకో ఎంత పెద్దగా వేసిందో. కాంగ్రెస్ సర్కార్కు బీఆర్ఎస్ వారంలో రోజులు డెడ్ లైన్ విధించిందట. ప్రభుత్వం దిగి రాకపోతే మోటార్లు మేమే ఆన్ చేస్తామని చెప్పేసి హరీష్ రావు అంటే ఈ పెద్దగా వేసింది. ఇక తీసుకొస్తారంట, కేసీఆర్ ఆధ్వర్యంలో వస్తారట. చూసుకో రా మరి. కల్వకుర్తిపై ఎటకేలకు కదిలిన సర్కార్ అని చెప్పేసి ఒక వార్త. పోతిరెడ్డిపాడు నుంచి నీటి మళ్లింపు ప్రాజెక్టులు నిండక ముందే ఆంధ్రప్రదేశ్ నిర్వాహకం తీసుకోబోతున్నారు. మరి అప్పుడేం చేసిరు మీరు? నిరుడు 240 టీఎంసీలకు పైగా మళ్లించుకున్న ఏపీ కృష్ణా వరద నీటిపై దృష్టి పెట్టని తెలంగాణ సర్కార్ అంటారు. తెలంగాణ సర్కారు పెడుతుందో ఏమో కానీ మరి మీరైతే మొత్తం ఆగమానం చేసింది. మత్స్యబోర్డును ఎత్తుకుపోతున్నారు. ఎన్ఎఫ్డిబిపై చంద్రబాబు కన్ను, ఏపీకి తరలించాలని కేంద్రానికి లేఖ రాసిడట. ఇక ఇది ఉంటుంది ఇక్కడ రాజేంద్ర నగర్ అవతల, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటుంది బిల్డింగ్ ఉంటుంది, చేపలాగానే ఉంటుంది ఆ బిల్డింగ్. నోటీసులు ఇవ్వకుండానే కూలుస్తాం, ఆక్రమణ తొలగింపులో అవేమీ అవసరం లేదు, పరిహారం కావాలంటే కోర్టుకు వెళ్ళొచ్చు అని చెప్పి హైడ్రా అంటుందట. ఎవరైనా హెచ్ఎండిఏ మ్యాపులు చూసి కొనాలి, కూల్చే బాధ్యతలు ఆ శాఖలదే, సహకరించడమే మా పని. ఎఫ్టీఏల నిర్ధారణకు 2-3 నెలలు టైం పడుతుంది. ఎక్స్ వేదిక నెటిజన్లతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ అంటుడు. ఇక త్వరలో జిల్లాలకు కూడా వస్తుందంట హైడ్రా. తమ ప్రాంతాల్లోనూ కావాలంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. అసెంబ్లీలో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయంటున్న హైడ్రా. పేద మధ్యతరగతి ప్రజల గుండెల్లో కూల్చివేతల భయం అంట. ఎక్కడ బుల్డోజర్ల మీద పడుతాయని చెప్పేసి భయం పడుతున్నట. చూసుకో లెక్క. పేలుడు పదార్థాల కేసులో కాంగ్రెస్ నేత అరెస్టు. నిజామాబాద్ జిల్లా జైలుకు పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, ఆయన సోదరుడి కోసం గాలిస్తున్న పోలీసులు. ఈ 2 రోజులు భారీ వర్షాలు ఉంటాయంట. ఇక RRR నార్త్పై నీళ్ళు నీడలని చెప్పేసి ఒక వార్త వేసింది ఈమె. ఎస్సీ ఉప కులాలకు సర్టిఫికేట్ కష్టాలంట. 18 కులాల వారికే సర్టిఫికెట్లు జారీ చేస్తున్న తహసీల్దార్లు. మిగిలిన ఉప కులాలకు కలెక్టర్ ఆర్డీఓ వద్దకు వెళ్లాల్సిందేనట. ఎందుకంటే యాక్చువల్గా తిరగలేక మాదిగ సర్టిఫికెట్లు తీసుకుంటారట. హక్కులు కోల్పోతున్న వెనుకబడిన ఎస్సీ కులాల ప్రజలు అందరికీ ఎంఆర్ఓ ద్వారా సర్టిఫికెట్లు ఇవ్వాలంటున్నారు. 57 ఉప కులాలు ఉన్నాయి. ఈ 2 కులాలు అంటే ఇక్కడ మాదిగ కులాలతో కలుపుకుంటే మొత్తం 59 ఉన్నాయి ఎస్సీలకు సంబంధించి. అయితే ఇందులో 57 ఉప కులాలు ఉంటే కేవలం 18 కులాలకి సర్టిఫికెట్లు ఇస్తున్నారట ఎంఆర్ఓలు. ఇక మిగతా ఏమైనా ఉంటే కలెక్టర్ చూసుకోవాలా లేకపోతే ఆర్డీఓ చూసుకోవాలంటారట. దాంతో వాళ్ళు ఇబ్బంది పడుకుంటా ఏం చేయాలని అర్థం కాక ఈ సర్టిఫికేట్ మాల కమ్యూనిటీ కానీ లేకపోతే మాదిగ కమ్యూనిటీకి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకుంటారట. వాళ్ళకు ఉప కులాలను వదులుకునే పరిస్థితి ఏర్పడ్డదని చెప్పేసి ఒక కథనం వేసింది. చూడాలి మరి దీని మీద దృష్టి పెట్టాలి. పురుగులు పడుతున్న 400 కోట్ల రూపాయలట. 3 నెలలుగా రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం, 1,00,000 టన్నులకు పైగా పేరుకుపోయిన నిల్వలు, ముక్కిపోతూ పురుగు పడుతున్న పాత బియ్యం వెనక్కి తీసుకోవాలంటూ సర్కారుకు డీలర్లు మొరబెట్టుకుంటారు. పట్టించుకొని పౌర సరఫరా శాఖ అధికారులు అని చెప్పేసి ఒక డేసుకొచ్చింది ఈమె. మొత్తం ఇట్లా జరుగుతుంది. కాక మొత్తం మీద రుమాలు చుట్టిండు కానీ మరి ఏడు దాకా పోతాడో ఏం కథనో చూడాలి. రుమాలు చుడుతున్నాడు, రుమాలు చుట్టేసి మరి కాక ఆడికి లేస్తాడా? నిజంగా మరి హరీష్ రావు చెప్తున్నట్టుగా 1,00,000 మందితోటి 1,00,000 మంది రైతులను తీసుకొస్తానని అంటున్నాడు.